ఓకే. సో వెల్కమ్ అండి. వెల్కమ్ టు ది ఫోర్త్ డే ఆఫ్ జీవన్ విద్యా వర్క్షాప్ అందరికీ. సో ఇవాళ సో ఇప్పటి వరకు 3 రోజులు నేను కంటిన్యూ చేశాను. సో టాపిక్స్ అన్నీ కూడా. ఇవాళ హరి గారు కంటిన్యూ చేస్తారు. హరి గారు వాళ్ళ మిసెస్ ఇద్దరు పూర్ణిమ గారు కంటిన్యూ చేస్తారు ఇవాళ సెషన్. సో ఇవాళ మోస్ట్ లైక్లీ ద టాపిక్ విల్ బి ఆన్ ద పేరెంటింగ్ అండ్ పూర్ణిమ గారు కూడా తన ఎక్స్పీరియన్సెస్ తనకి తెలిసింది షీ విల్ షేర్ హర్ నాలెడ్జ్ వాట్ ఎవర్ దట్ షీ హ్యాస్. సో లెట్ మీ అంటే వాళ్ళు స్టార్ట్ చేసే ముందు కొంచెం వాళ్ళ ఇంట్రడక్షన్ కూడా చేస్తాను. సో బేసిక్గా మా ఇంట్రడక్షన్స్ మేము మోస్ట్లీ యునో ప్రొఫెషనల్ ఈజ్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్, బట్ దెన్ more than that, whatever that what we do, what we are actually అన్నది ఇంట్రడక్షన్స్ మేము యూజువల్గా చెప్పుకుంటాము. సో బట్ ప్రొఫెషనలీ డాక్టర్ హరికుమార్ ఓరిగంటి హీఈస్ లైక్ ఐఐటి కాన్పూర్లో పిహెచ్డి చేశారు. తర్వాత జోహన్నెస్బర్గ్లో పోస్ట్ డాక్ చేశారు. సో మెకానికల్ ఇంజనీరింగ్ ఈజ్ నౌ ద ప్రొఫెసర్ ఇన్ ఎన్ఐటి వరంగల్ అండి, వరంగల్లోనే ఉంటారు. విత్ హిజ్ వైఫ్ పూర్ణిమ గారు పక్కనే ఉన్నారు, ఆల్రెడీ చూస్తున్నాం తన్ని. సో సో హరి గారు పిహెచ్డి చేసినప్పుడే టైంలోనే మా ఈ జీవన్ విద్య మా అందరి మా ఈ ఫౌండర్ మెంబర్స్, సిఎస్డిఎస్సి ఫౌండర్ మెంబర్స్లో అందరికంటే ముందు జీవన్ విద్య తెలుసుకున్న వాళ్ళలో హరి గారు ఒకళ్ళు. సో దాంతో పెళ్లి కాకముందే హరి గారికి పూర్ణిమ గారిని జీవన్ విద్య కూడా ఇంట్రడ్యూస్ చేయించి మరీ పెళ్లి చేసుకొని తర్వాత ఇద్దరు ఇప్పుడు బాబు పాప. సో నేను చెప్పిన దానికంటే ఎక్కువగా ఐ థింక్ యూ విల్ హియర్ మోర్ ఫ్రమ్ దెమ్ యాక్చువల్లీ. సో ఇవాళ సెషన్ కూడా మోర్ ఆన్ ద పేరెంటింగ్ సైడ్ కాబట్టి సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళకి వాళ్ళు హౌ దే హ్యావ్ బికమ్ గుడ్ పేరెంట్స్. సో అది హరి గారి ఇంట్రడక్షన్. బట్ పూర్ణిమ గారి గురించి చెప్పాలంటే కూడా కెరియర్ వైజ్ షీ హ్యాస్ డన్ చార్టర్డ్ అకౌంటెంట్ చేశారు. అండ్ పెళ్లి కాక ముందు ఆల్మోస్ట్ 4 years షీ వర్క్డ్ ఇన్ కాగ్నిజెంట్ అండ్ డెలాయిట్. సో హోప్ దట్స్ రైట్. బట్ 4 years వర్క్ చేసి తర్వాత రిజైన్ చేసి షీ వాంటెడ్ టు, అంటే పర్సనల్లీ షీ వాంటెడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఓన్ children and as a mother ga she took more responsibilities as a mother and after gaining this knowledge, especially జీవన్ విద్య నాలెడ్జ్ చేసుకొని. సో ఐ థింక్ నేను చెప్పిన దానికంటే వాళ్ళ ద్వారానే వింటే ఇంకా బెటర్గా ఉంటుందని అన్నది నా ఒపీనియన్. సో ఓవర్ టు యూ హరి గారు. థ్యాంక్ యూ అండి గారు. ఓకే, ఒక్క నిమిషం అండి, షేర్ చేస్తున్నాను. ఓకే, నా వాయిస్ వినిపిస్తుందండి? పార్టిసిపెంట్స్ ఎవరైనా కన్ఫర్మ్ చేస్తారా? ఓకే సార్ సార్, వినిపిస్తుంది. ఓకే, Yes, ఇది వినిపిస్తుందండి. క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. ఈ ప్రెజెంటేషన్ కూడా షేర్ చేశాను, కనిపిస్తుందండి ఇది? ఓకే సార్. కేర్ అండ్ గైడెన్స్. యా, ఓకే, థ్యాంక్ యూ. సో అందరికీ నమస్తే అండి. సో అందరూ సిన్సియర్గా నమస్తే ఎవ్రీడే అండి. అటెండ్ అవుతూ ఉన్నారు. సో నమస్తే అండి. నమస్తే. నమస్తే మాస్టర్. సాటర్డే స్టార్ట్ అయిందండి. సాటర్డే, సండే, మండే 3 days అయిపోయింది. సో ఈరోజు 4th day అండి. సో ఈరోజు పర్టికులర్లీ కేర్ అండ్ గైడెన్స్ గురించి డిస్కస్ చేద్దామండి. సో ఈ సెషన్ నేను వైఫ్ పూర్ణిమ ఇద్దరం తీసుకుంటామండి. సో ఫస్ట్ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పూర్ణిమ జాయిన్ అవుతారు. సో లెట్ మీ కంటిన్యూ అండి.
సో ఫస్ట్ ఒక జస్ట్ ఫ్యూ మినిట్స్ అండి, ఫ్యూ మినిట్స్ ఇప్పుడు జస్ట్ కంటిన్యూటీ కోసము ఆల్రెడీ 3 days నుంచి ఏదైతే డిస్కస్ చేశారో అది ఒక 2 to 3 minutes నేను సమ్మరైజ్ చేస్తానండి. సో డిస్కస్ చేసిన మొత్తం ఒక 3-4 పాయింట్స్ అండి. ఫస్ట్ నుంచి 3 days డిస్కస్ చేసింది. ఫస్ట్ అయితే అందరికి కావాల్సిందే మన బిగ్గా ఉండడం. అది ఒక క్షణం 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక రోజు 2 రోజులు కాదు, ఎల్లప్పుడు కంటిన్యూస్గా హ్యాపీనెస్ కావాలి అనేది మనందరికి కావాల్సిందండి. సో హ్యాపీనెస్ అండ్ దాంతో పాటు సమృద్ధిగా ఉంటాం అన్నట్టు. హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ, వాటి కంటిన్యూటీ, ఇదే మన అందరికి కావాల్సిందండి. ప్రతి ఒక్కరికి కావాల్సింది కూడా అదే. అయితే మరి ఇది కనుక మన అందరి లక్ష్యం అయితే, మరి ఇది 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 నెరవేరాలి అంటే ఏం కావాలి దానికోసం? దానికి ఏం చెప్పాము అంటే ఈ 3 కావాలని చెప్పామండి. ఒకటి ఫిజికల్ ఫెసిలిటీ, భౌతికపరమైన సౌకర్యాలు, అంటే అన్నీ మనం కొనుక్కుంటున్నాం కాబట్టి డబ్బు కావాలండి. సింపుల్గా చెప్పాలంటే డబ్బు కావాలి. అండ్ మన రిలేషన్షిప్స్ బాగుండాలి. మళ్ళీ మన మన ఫ్యామిలీలో నలుగురితో పాటు కానీ, మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో బ్రదర్స్ సిస్టర్స్ అత్తలు మామలు అట్లా అందరూ కానీ, బంధువులతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, వర్క్ ప్లేస్లో కానీ, అన్ని రిలేషన్షిప్స్ అండి. అన్ని రిలేషన్షిప్ బాగుంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఎంత డబ్బు ఉన్నా రిలేషన్షిప్ సరిగ్గా లేకపోతే హ్యాపీగా ఉండలేము. అయితే ఈ రిలేషన్షిప్స్ ఉండడం ఉన్నాయి, అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నారు, కొలీగ్స్ ఉన్నారు, బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు, అంతా ఉన్నారు. ఇక్కడ వర్క్షాప్లో వచ్చిన వాళ్ళందరికీ అజ్యూమింగ్ దట్ ఒక డీసెంట్ లెవెల్ ఆఫ్ మనీ అవసరాలకు సరిపడా ఉంది అనుకుంటే, ఈ 2 ఉన్నాక కూడా ఈ కంటిన్యూస్ హ్యాపీనెస్ అనేది, అంటే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అనేది ఏదైతే ఉందో అది మిస్ అవుతుంది చాలా సార్లు. అంటే దానికి ఇంకొకటి కావాలి అని అర్థమవుతుంది. అదేంటంటే రైట్ అండర్స్టాండింగ్. దాన్నే జ్ఞానం అనొచ్చు, దాన్నే విజ్డమ్ అనొచ్చు, దాన్నే క్లారిటీ అనొచ్చు, అవగాహన అనొచ్చు, స్పష్టత అనొచ్చు, ఏదైనా కానీ. సో ఒక మెచ్యూరిటీ అనేది. సో ఈ 3 కావాలండి. ఈ మూడిట్లలో ఏది మిస్ అయినా ఇబ్బంది. ఏది రైట్ అండర్స్టాండింగ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అని మనం చెప్తూ ఉన్నా, డబ్బులు లేకున్నా ఇబ్బందే, రిలేషన్షిప్స్ లేకున్నా ఇబ్బందే. సో 3 కావాలి. కాకపోతే అన్నిటికంటే ముఖ్యమైనది, హైయెస్ట్ ప్రయారిటీ అయితే రైట్ అండర్స్టాండింగ్ అండి. ఎందుకంటే అది లేకపోతే డబ్బు ఉన్నాక కూడా నాకు లేదు, నాకు సరిపడా లేదు, ఇంకేదో ఉంది, అమ్మో ముందు ముందు ఇంకేం జరుగుద్దో అని అభద్రతా భావం కానీ, ఇంకా లేదు అనే ఫీలింగ్తో కానీ ఉండడము, దానికి సరిగ్గా ఖర్చు చేయలేకపోవడము, ఇంకా మనకున్న అంత టైంలో మళ్ళీ డబ్బు మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టే జరుగుతుందండి. సో కాబట్టి ఈ మూడిట్లో ఏది తీసేయలేమండి. సో అది ఈ పాయింట్ ఒకటి చెప్పుకున్నాము. దాని తర్వాత సరే రైట్ అండర్స్టాండింగ్ అనేది ఇంత ముఖ్యమైన విషయం, ఆ జ్ఞానం అనేది ఇంత ఇంపార్టెంట్, ఆ క్లారిటీ ఉండాలా అనేది మనకు అర్థమవుతుందండి. సో డబ్బు కావాలనేది అందరికీ అర్థమైందండి. అర్థమైంది కాబట్టి మనందరం మన ఒక డేలో మ్యాక్సిమం టైం, అంటే డే టైంలో మ్యాక్సిమం టైం ఒక ఆఫీస్ కానీ, బిజినెస్ కానీ, ఏదైతే మనం వృత్తిలో ఉన్నామో, మనం మెయిన్ ఉన్నామో దాంట్లో మనం మ్యాక్సిమం టైం పెడుతున్నాము. సో డబ్బు అనేది అర్థమైంది కాబట్టి ఈవెన్ పిల్లల్ని పెంచే విధానం కూడా చూసాము అంటే, వాళ్ళని ఏదో ఒక స్కిల్స్ వాళ్ళకి రావాలి. ఏదో ఒక ఇంజనీర్ అవ్వాలో, డాక్టర్ అవ్వాలో, ఇంకేదో బిజినెస్ పర్సన్ అయ్యారో, ఏదో ఒక అయినా సరే, సో దట్ వాళ్ళు మళ్ళీ డబ్బు సంపాదించగలిగేటట్టు పెంచడం. ఆ విషయం అర్థమైపోయింది మనకు, అండ్ మంచిది ఆ విషయం. ఎందుకంటే అందరూ అవసరాలు సరిపడా ఉండాలి కదా డబ్బు, మరి అది అర్థమైంది. ఇంకోటి కూడా ఏమర్థమైంది అంటే, ఒక ఫ్యామిలీ కావాలనేది కూడా అర్థమైంది. సో అందుకనే ఒక సర్టన్ ఏజ్ వచ్చేసరికి పెళ్లి చేయాలి అనేది కూడా మన సొసైటీనే కాదు, అన్ని కంట్రీస్లో, అన్ని సొసైటీస్లో ఆ విషయం కూడా అర్థమైంది. రిలేషన్షిప్ కావాలని కూడా అర్థమైంది. అయితే ఒక లెవెల్ ఆఫ్ డబ్బు సంపాదించుకుని మళ్ళీ రిలేషన్షిప్ ఉన్నాక కూడా వాటిలలో హ్యాపీనెస్ ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి ఈ డబ్బు ఎంత లెవెల్ వరకు కావాలి, దాని పాత్ర ఏంటని అర్థం అవ్వడం, రిలేషన్షిప్లో మరి ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది మాత్రం అర్థం కాలేదన్నట్టు. సో రెండింటిని బాగానే సంపాదించాం మనం ఇండివిజువల్గా, మనం చాలా ఫ్యామిలీస్ కూడా ఈ రెండింటికి బాగానే వర్కౌట్ చేసుకున్నాం. మనం ఓవరాల్గా హ్యుమానిటీ మొత్తం చూసుకున్నా ఈ రెండింటిలో చాలా ప్రోగ్రెసే ఉంది. సో కానీ ఇంకా కంప్లీట్ అవ్వంది, ఇన్కంప్లీట్ ఏముంది అంటే, ప్రతి మనిషిలో ఈ క్లారిటీ, ఈ స్పష్టత అనేది రాలేదు. అంటే అసలు ఈ క్లారిటీ అంటే ఏంటిది, ఈ అవగాహన అంటే ఏంటి, ఈ రైట్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి అంటే, మన లైఫ్ మొత్తం అర్థం చేసుకోండి. మరి మన లైఫ్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ నేనొక వ్యక్తి, నేనొక మనిషిని, తర్వాత ఫ్యామిలీలో ఒక మెంబర్, తర్వాత సమాజంలో పొద్దున్న లేచి మనం
సొసైటీలోనే ఏదో ఒక భాగంలో ఉంటాం. నేను ఒక టీచర్ అయితే స్కూల్కి వెళ్తాను. నేను ఒక బిజినెస్ పర్సన్ అయితే బిజినెస్ షాప్కి వెళ్తాము, ఆఫీస్కి వెళ్తాము. అలా మన ఏదో ఒక ప్రొఫెషన్, ఏదో ఒక వర్క్ చేస్తున్నప్పుడు సమాజంలో భాగంగా ఉన్నాం. ఈ సొసైటీలో మరి సరైన విధానంగా ఉండడం అంటే ఏంటి? ఫ్యామిలీలో సరిగ్గా ఉండడం అంటే ఏంటి? అసలు చాలా టైం నాలో నేను ఉంటాం. అలా అప్పుడు సరిగ్గా ఉండడానికి మన ఆలోచనలు కానీ, మనలో భావాలు కానీ సరిగ్గా ఉండడం అంటే ఏంటి? ఈ ప్రకృతితో సరిగ్గా ఉండడం అంటే ఏంటి? సో, ఈ సరైన అవగాహన నా పట్ల నాకు ఈ రిలేషన్‌షిప్స్ పట్ల, సొసైటీ పట్ల, నేచర్ పట్ల అండి. సమాజం, ప్రకృతి పట్ల. ఈ 4 విషయాలు తెలుసుకోవడమే రైట్ అండర్‌స్టాండింగ్ అండి. సో, ఈ 4 విషయాలలో 2 విషయాలు ఆల్రెడీ డిస్కస్ చేశామండి. ఒకటి నా పట్ల అసలు నేనంటే ఏంటి? మనిషి అంటే ఏంటి అంటే, మనిషి అంటే శరీరము, సెల్ఫ్ 2. బాడీ, సెల్ఫ్. బాడీ ఒక్కటే కాదు, బాడీతో పాటు సెల్ఫ్ కూడా ఉంది. బాడీ అవసరాలు వేరు, సెల్ఫ్ అవసరాలు వేరు. బాడీ ఏమో ఫిజికల్ ఎంటిటీ, సెల్ఫ్ ఏమో కాన్షియస్ ఎంటిటీ అండి. అది ఫిజికల్ ఎంటిటీ కాదు. దాని అవసరాలు ఏంటి అంటే, మళ్ళీ సరైన అవగాహన, సరైన భావాలు. ఒక్క ఒక్క క్షణం మీరు ఒకరి మీద ఏదైనా కోప్పడం గానీ, ఏదైనా జెలసీ ఫీలింగ్ గానీ, ఆ ఫీలింగ్ ఆ మనిషి గురించి ఒకసారి కోపంగా ఆలోచించండి. ఆల్రెడీ మనకు హ్యాపీగా అనిపించదు. బాడీ పరంగా ఏ ప్రాబ్లమ్ లేకున్నా సెల్ఫ్‌కి సరైన ఫీలింగ్స్ కావాలి. ఎలా అయితే బాడీకి సరైన ఫుడ్ కావాలో, ఏదైనా రాంగ్ ఫుడ్ తింటే మన స్టమక్ ఎలా అప్సెట్ అవుతుందో, అలానే రాంగ్ ఫీలింగ్ మన మనసులో ఉన్న వెంటనే మనకు మనసు అప్సెట్ అవుతుంది. సో, అలా బాడీ వేరు, సెల్ఫ్ వేరు. బాడీ అవసరాలు వేరు, సెల్ఫ్ అవసరాలు వేరు. సో, వీటి గురించి డిస్కస్ చేసుకున్నామండి. సో, మరి సెల్ఫ్ ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడం. మన బాడీ సెల్ఫ్ అర్థమైతే మనకి మనం అర్థమయ్యాం. మరి అప్పుడు ఇద్దరి వ్యక్తుల మధ్యలో మరి ఏంటి అంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా రిలేషన్‌షిప్ అనేది ఒక సెల్ఫ్‌కు, ఇంకో సెల్ఫ్‌కి సంబంధించిన విషయం అండి. మరి ఒక సెల్ఫ్‌కి, ఇంకో సంబంధించిన మధ్యలో ఉన్నయి ఏంటి అంటే భావాలండి. ఫీలింగ్స్ ఉన్నాయి. సో, ఆ ఫీలింగ్స్ గురించి డీటెయిల్‌గా ఆల్రెడీ కొంచెం మాట్లాడుకున్నాం. దాంట్లో ఫస్ట్ ఏంటంటే విశ్వాస భావం అండి. ట్రస్ట్ ఫీలింగ్. ఇప్పుడు 8 క్వెషన్స్ అడిగారు కదా! గిరి గారు. మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా? వేరే వాళ్ళని హ్యాపీగా ఉంచాలనుకుంటారా? ఇలా అడిగారు కదా! సో, వాటి కంక్లూజన్ ఏంటి అంటే, అవతలి వ్యక్తి కూడా మనలాగే. మనం ఎలా అయితే కావాలని తప్పు చేయమో, అవతలి వ్యక్తి కూడా కావాలని తప్పు చేయలేదు. ఉద్దేశ్యం మంచిదే. 10వసారి, 100వసారి, 1000వసారి రాంగ్ చేసినప్పుడు కూడా సరైన ఉద్దేశ్యమే ఉంది. కానీ, ఆ ఉద్దేశ్యం ప్రకారం ఉండలేక చేసింది. ఎందుకంటే, మన గురించి మనం తీసుకున్న సింపుల్ మనకు సంబంధించిన విషయాలు కూడా రోజు యోగా చేయాలనో, ఎక్సర్సైజ్ చేయాలనో మనందరికీ తెలుసు. 1000 సార్లు అనుకోని నేనైతే చేయలేదు చాలా సార్లు. రైట్. కొన్ని వేల సార్లు కూడా చేయలేదు. అలానే ఇంకొకరి పరిస్థితి కూడా. సో, అది సామర్థ్య లోపం, ఉద్దేశ లోపం కాదు. నేను చేయలేదు. దానర్థం నాకు ఆరోగ్యం కాదు, వద్దు అని కాదు కదా! అలానే వేరే వాళ్ళ పరిస్థితి కూడా. రైట్. ఎవ్వరి మీద కోప్పడొద్దు, ఎవరిని నొప్పించొద్దు అని ఎప్పుడూ అనుకోను. కానీ ఎన్నో సార్లు నేను నొప్పించాను. అలానే వేరే వాళ్ళ పరిస్థితి కూడా. వేరే వాళ్ళు నన్నెందుకు నొప్పించారంటే అది వాళ్ళది. ఎలా అయితే నేను చేశానో అలానే వాళ్ళు కూడా. సో, అవతల వాళ్ళు నన్ను సంతోషపెట్టాలనే అనుకుంటాడు నాలాగే. ఈ విషయం గనుక అర్థమైతే అప్పుడు మనం అవతల వాళ్ళు అవతల వాళ్ళ పట్ల విశ్వాస భావం అనేది ఉంటుంది అన్నట్టు. అది గనక ఆహ్, లేదు అంటే అప్పుడేమైద్దంటే వాళ్ళు చేసిన దాన్ని బట్టి మనం కొన్నిసార్లు విశ్వాస భావం ఉంటది. కొన్నిసార్లు ఉండదండి. కొన్నిసార్లు వాళ్ళని ఓకే అనుకుంటాం. కొన్నిసార్లు కొంచెం వాళ్ళు మిస్టేక్ చేయగానే వీళ్ళు కావాలని చేశారనే కంక్లూజన్‌కొస్తాం. అలా వచ్చామా గ్యారంటీ‌గా కోపం వస్తుంది. గ్యారంటీ‌గా లోపట ఫీలింగ్ డిస్టర్బ్ అవుతుంది. రైట్. రెండో ఫీలింగ్ ఏం డిస్కస్ చేసామంటే రెస్పెక్ట్ అండి. రెస్పెక్ట్ అంటే అవతల వాళ్ళని అంచనా వేయడం. అవతల వాళ్ళని మరి డబ్బు ఆధారంగా చూస్తామా? పదవి ఆధారంగా చూద్దామా? శరీరం ఆధారంగా చూస్తామా? ఏజ్ ఆధారంగా ఎలా చూస్తాం? అవన్నీ డబ్బు అయినా, శరీరమైనా ఇవన్నీ గూడా భౌతికమైనయి. అవన్నీ ఫిజికల్ యాస్పెక్ట్స్. అవతల ఫిజికల్ యాస్పెక్ట్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి. అటు ఇటు మారుతూనే ఉంటాయి. మరి బాడీ పరంగా వాళ్ళకున్న మెటీరియల్ థింగ్స్ పరంగా చూడడం కరెక్టా? సెల్ఫ్ పరంగా చూడడం కరెక్టా అనేది మనం మనల్ని మనం క్వెషన్ అడిగితే సెల్ఫ్ ఆధారంగా అవతలి వ్యక్తి సెల్ఫ్ ఏంటి? దాన్ని బట్టని చూస్తేనే కరెక్ట్ అని అర్థమవుతుందండి. సో, ఇది అర్థమైనప్పుడు ఇంకేం అర్థమవుతుందంటే, ఓహో! మరి అందరి సెల్ఫ్ సేమే కదా! అందరూ హ్యాపీగానే ఉంటారనుకుంటారు కదా! అందరికీ హ్యాపీగా ఉండే అవకాశం ఉంది కదా! అని అర్థమై, అప్పుడు మనం రెస్పెక్ట్ కొంతమందికి కాకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వగలుగుతామండి. సో, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ అనేది. అలా కాకుండా మీరు బాడీ బట్టి ఇవ్వాలి అంటే, మరి బాడీ కొంతమంది వీక్ ఉంటది. కొంతమంది స్ట్రాంగ్ ఉంటుంది. కొంతమంది నల్లగుంటారు. కొంతమంది తెల్లగుంటారు. పదవి అంటారు. మరి అందరి దగ్గర అయితే పదవి ఉండదు. డబ్బు అంటారు. అందరి దగ్గర పదవి ఉండదు.
సో అలా కాదు కదా. సో అది రెస్పెక్ట్ అండి. దీని గురించి కూడా ఆల్రెడీ గిరి గారు డీటెయిల్గా డిస్కస్ చేశారు. ఇంకా అఫెక్షన్ అంటామండి. అఫెక్షన్ ఏంటంటే అసలు వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు ఫలానా వాళ్ళతో నాకు రిలేషన్ ఉంది అనేది చూడగలగడమే అఫెక్షన్ అండి. ఇప్పుడు మనం విదిన్ ఫ్యామిలీ చూడగలుగుతున్నాం. ఏదో ఆఫీస్ కొలీగ్స్ కొంతమంది, ఫ్రెండ్స్ని కొంతమంది, సేమ్ కాలేజ్కి వెళ్ళిన వాళ్ళను, సేమ్ ఆఫీసులను చూడగలుగుతాం. ఎక్కడైతే ఈ ఈ వాళ్ళు నా వాళ్ళని చూడలేకపోతున్నామో వాళ్ళు మనకు రిలేటెడ్గా అనిపించరండి. ఎక్కడైతే ఏదో ఒక కనెక్షన్ మనకు అర్థమవుతుందో అప్పుడు మనకి ఈ ఫీలింగ్ ఆఫ్ అఫెక్షన్ అనేది ఉంటుందండి. సో వీళ్ళు నా వాళ్ళు అని అనుకోగానే మనకు వెంటనే ఫీలింగ్స్ వస్తాయండి. అది సపోజ్ ఇప్పుడు ఫ్రెండ్ కలిసారండి. ఫ్రెండ్ కలవగానే వాళ్ళు ఏదో లంచ్ టైంలో కలిసారు అనుకుందాం. ఆర్ మీ లంచ్ టైంలో వాళ్ళు వచ్చారు అనుకుందాం. అదే సపోజ్ ఇప్పుడు డెలివరీ బాయో లేకపోతే ఇంకెవరో మనకు తెలియని వాళ్ళు మార్కెటింగ్ కోసం వచ్చారనుకోండి. వస్తే అవసరం లేదు వెళ్ళిపోండి అలా అంటాం. అదే ఒక ఫ్రెండ్ వస్తే అరే లంచ్ టైంలో వచ్చి తిన్నావా లేదా అని అడుగుతాం. తిన్నామని అడుగుతాం అని. సో అలానే ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఇప్పుడే తినాలి అవసరం లేదు అన్నాడు. కానీ చూస్తే డల్గా ఉన్నాడు. అంటే వెంటనే ఏమైందిరా ఎందుకు డల్గా ఉన్నావు ఏంటి అని అడుగుతా ఉన్నాడు. అదే ఇంకెవరో వచ్చి వాళ్ళతో మనం ఇమ్మీడియట్ రిలేటెడ్ ఫీల్ కావట్లేదు. వాళ్ళు డల్గా ఉన్నా ఇంకేదో ఉన్నా సరే వాళ్ళని ఏం అడగం. సో ఎప్పుడైతే ఒకరితో రిలేటెడ్గా ఫీల్ అవుతామో వెంటనే మనకి ఈ టూ ఫీలింగ్స్ వస్తాయండి. ఒకటి వాళ్ళు బాడీ పరంగా ఎలా ఉన్నారు, ఆకలి వేస్తున్నారా, ఇంకేదైనా ఇబ్బంది పడుతున్నారా అని. అలానే మనసు పరంగా అండి హ్యాపీగా ఉన్నారా లేదా అని. సో ఈ భావాలనే మమత, వాత్సల్యం అన్నారండి. వాటి గురించి ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి. సో ఇవి కాకుండా ఇంకా ఉన్నాయండి డీటెయిల్గా డిస్కస్ చేయాల్సినవి. కానీ ఇది ఆన్లైన్ వర్క్షాప్. ఈ ఫీలింగ్స్ అనేవి ఈ 9 ఫీలింగ్స్ ఉన్నాయి మొత్తం: రివరెన్స్, గ్లోరీ, గ్రాటిట్యూడ్, లవ్, ఇవన్నీ. ఆన్లైన్ వర్క్షాప్లో ఎక్కువ టైం ఉండదు కాబట్టి కొన్నిటిని ఇక్కడ డిస్కస్ చేయమండి. మళ్ళీ ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వర్క్షాప్స్ ఇంకా అవుతుంటాయండి. కొంచెం 1 డే, 3 డే, 7 డే వర్క్షాప్స్ అలా అవుతుంటాయి. అవన్నీ అనౌన్స్మెంట్స్ మన గ్రూప్లో వస్తూ ఉంటాయి. సో అప్పుడు మీరు అటెండ్ అవుతే వీటి గురించి డీటెయిల్గా తెలుసుకోవచ్చండి. సో ఈ రోజు నేను ఈ మమతా వాత్సల్యం గురించి డీటెయిల్గా చెప్తానండి. సో వెళ్ళే ముందు ఇప్పుడు చేసిన సమ్మరీ మీద కానీ ఇప్పటి వరకు కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే 1 or 2 క్వశ్చన్స్ తీసుకుంటాను. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. అన్మ్యూట్ చేసుకొని అడగండి. మీరు మాట్లాడినప్పుడు మళ్ళీ మ్యూట్ చేసుకోండి. ఆల్రెడీ ఈ 3 days ఆయన కంటెంట్ గురించి కానీ ఏదైనా అర్థం కాదు కానీ ఏదైనా అడగచ్చు. ఇవన్నీ ఇప్పుడు మీరు బ్రీఫ్ గా 3 days ఎట్ ఏ గ్లాన్స్ చెప్పారు, బాగుంది సార్. ఉమ్, మన ఆ విధంగా ఉండాలి అని అనుకున్నా కూడా ఉమ్, అది ఇప్పుడు ఇన్స్టెంట్, ఇప్పుడు ఇది ఒక వారం రోజులు 10 రోజులు ఒక నెల రోజులు ఈ విధంగా మెయింటైన్ చేసామనుకో, మన అది త- శాశ్వతంగా అది మన బాడీకి కాన్షియస్, మనం అది మారితే గాని మనం అంతా అవును, పర్ఫెక్ట్ గా అందరినీ ఆ విధంగా ఉండలేము. అవును, దానికి దాన్ని అట్లా మెయింటైన్ చేయాలంటే మన విధానాలు ఇంకా ఏం చేంజ్ చేసుకోవాలి అనేది నా ఇది. ఉమ్. ఓకే. చాలా కరెక్ట్. అంద అర్థమైందండి, క్వశ్చన్ అర్థమైంది. సో ఇది మొత్తం ఓకే. 8 days వర్క్షాప్ కదండి. ఆ, ఆ, సెవెంత్ డే రోజు అంటే సాటర్డే లాస్ట్ డే అవుతుంది కదా. ఫ్రైడే రోజు ఓకే. మళ్ళీ నేనే చెప్తాను, ఆ, నేను చేస్తాను సెషన్. సో ఆ రోజు స్పెషల్ గా దీని ఓకే. గురించి అండి. సో మన అందరికీ ఓకే. కామన్ గా వచ్చే క్వశ్చన్ ఇది వినడానికి బాగానే ఉంది. ఉమ్, చేయడానికి పోతున్నప్పుడు ఉమ్, ఇప్పుడు వర్క్షాప్ అటెండ్ అయ్యి కొంచెం ఈ మూడ్ లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. 4 రోజులు అయ్యాక మళ్ళీ మర్చిపోతాము ఎలా దీనికి. సో ఇది పర్మనెంట్ అవ్వడానికి ఏంటంటే మనలో ఒక చేంజ్ ఉమ్, వచ్చాయి. ఒక చేంజ్ అనేది రావాలి. ఉమ్, ట్రాన్స్ఫర్మేషన్, ఉమ్, పరివర్తన అన్నట్టు. సో అది రావడానికి ఉమ్, సాధన అవసరం అయిద్దండి, ఒక ప్రాక్టీస్ అవసరం ఉమ్. అవుతుంది. సో ఆ ప్రాక్టీస్ ఓకే. ఓకే. ఎలా చేయాలి అనేది సెవెంత్ డే రోజు చెప్తామండి. అదే అన్నిటికంటే ఇంపార్టెంట్. ఓ- ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఈ 3 days అయిన కంటెంట్ గురించి ఇన్ జనరల్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చండి. ఇంకా 1 or 2 తీసుకొని ఈరోజు కొత్త కంటెంట్ స్టార్ట్ చేస్తాం. ఏమైనా క్వశ్చన్స్ అండి?
ఆర్ ఎనీ షేరింగ్ అంటే ఆన్లైన్ కదండి, అసలు అందరూ ఈ కంటెంట్ రీచ్ అవుతుందా లేదా, ఏం అర్థమైంది, ఎలా జరిగింది అనే సెన్స్ రావాలంటే మీరు మాట్లాడుతూనే తెలుస్తుందండి. కొంతమంది అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఏం లేవండి. ఓకే, సరే అండి. ఏం క్వశ్చన్స్ లేకపోతే ముందుకు వెళ్దామండి. సో నేను ఒక్కసారి మళ్ళీ ఏదైతే హ్యూమన్ బీయింగ్ గురించి, అసలు మనం అంటే ఏంటి, మనిషి అంటే ఏంటి అంటే, ఇది శరీరం, సెల్ఫ్, రెండండి, బాడీ సెల్ఫ్, ఈ రెండింటి యొక్క కో ఎగ్జిస్టెన్స్ అండి, సహస్థిత్వం ఉంటుంది. ఈ రెండు కలిసి ఉన్నాయండి. శరీరం ఉంది, సెల్ఫ్ ఉందండి. శరీరానికి కావాల్సింది ఏంటంటే పోషణ, రక్షణ, సదుపయోగం, నర్చర్, ప్రొటెక్షన్, రైట్ యూటిలైజేషన్. అంటే తినడానికి ఫుడ్ కావాలి, బాడీ ప్రొటెక్ట్ చేసుకొని కొన్ని ఐటమ్స్ కావాలి, అండ్ బాడీని రైట్ యూటిలైజ్ చేసుకోవడానికి కొన్ని ఐటమ్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ యూటిలైజేషన్ అంటే ఇప్పుడు నాకు బాడీ ఉంది, నేను మాట్లాడగలను. కానీ ఈ మాట్లాడడం అనే దాన్ని సరైన పనికి వాడడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక సరైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక 50 మంది ఉన్నారు, నేను ఉన్నాను. సో మనం ఇప్పుడు ఈ ల్యాప్టాప్, ఇంటర్నెట్, ఈ వస్తువులు ఉంటే కానీ ఈ సరైన పని చేయగలగలేం కదా, అంత దూరంలో ఉండి కూడా. సో ఈ వస్తువులన్నీ ఏంటి అంటే, మరి ఇప్పుడు ఈ ల్యాప్టాప్ పోషణకు కాదు, రక్షణకు కాదు, మరి దేనికి అంటే నేను ఒక మంచి పని చేయడానికి ఉపయోగపడే సాధనం. సో అలా పోషణ, రక్షణ కాకుండా మిగతా వస్తువులు ఏవి ఉన్నా అవి మనం ఏదో ఒక మంచి పని చేయడానికి ఉపయోగపడే వస్తువులు. అవి సరైన దానికి కాక వేరే దానికి వాడుతున్నాం అంటే దాన్ని అన్ని రాంగ్ యూజ్ చేస్తున్నట్టు ఆ వస్తువుల్ని. సో ఈ మూడింటి కోసం అండి, ఏ వస్తువు చూసుకున్నా ఈ మూడింటి కోసమే మనకి బాడీకి పోషణ కావాలి, రక్షణ కావాలి. అలానే మరి సెల్ఫ్కి ఏం కావాలంటే, సెల్ఫ్కి ఎప్పుడు హ్యాపీనెస్ కావాలండి. 24/7 దానికి ఇంకా హ్యాపీనెస్ కావాలి, 24 గంటలు దానికి హ్యాపీనెస్ కావాలి. శరీరానికి పోషణ మాత్రం కొన్నిసార్లే కావాలి, బట్ కొద్దిసేపే కావాలి. కొన్నిసార్లు కొద్దిసేపే కావాలి రోజులో. ఒక 3 పూటలు తినగలం, కనీసం చాలాసార్లు 3 పూటలు కూడా తినలేము. రైట్, కొంచెం ఫిక్స్డ్ క్వాంటిటీ తినగలం, అంతకంటే ఎక్కువ తినలేము. కానీ హ్యాపీనెస్ మార్నింగ్ ఉంది, మధ్యాహ్నం లేదంటే నడవదు, నైట్ లేదంటే నడవదు. రైట్, అసలు మనకి ఈవెన్ కళ్ళలో కూడా మంచి కళే కావాలి. అది కొంచెం పీడకలు వచ్చినా నడవదు మనకి, లైక్ వెంటనే అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సరైన భావాలు కావాలండి. ఎవరి మీద కానీ, నా పట్ల నాకు కానీ, ఎవరి మీద కానీ రాంగ్ భావం వద్దు, సరైన భావాలు, అప్పుడే మనం హ్యాపీగా ఉండగలం. మరి ఈ రెండు కావాలంటే మరి కావాల్సింది ఏంటి అంటే రైట్ అండర్స్టాండింగ్, సరైన అవగాహన అనేది మనకు ఉండాలండి. ఇది సెల్ఫ్ యొక్క అవసరం. అది నాకు అదే, మా పిల్లలకు అదే, మా వైఫ్కి అదే, మా బ్రదర్స్కి అదే, సిస్టర్కి అదే, ఫ్రెండ్కి అదే, అందరికి కావాల్సినవి ఈ రెండు అండి. శరీరానికి ఏమో పోషణ, రక్షణ, సదుపయోగం, సెల్ఫ్కి ఏమో రైట్ ఫీలింగ్, రైట్ అండర్స్టాండింగ్ కావాలి. దాంతో మనకి హ్యాపీనెస్ వస్తుంది. ఈ రెండు కావాలి. సో అయితే నా గురించి నేను కూడా ఈ రెండు చూసుకోవాలి. నా అన్న వాళ్ళ రిలేషన్షిప్లో ఇప్పుడు మా పిల్లల గురించి, ఇప్పుడు మరి పిల్లల గురించి కూడా ఇది అర్థమైతే ఏమైందంటే, పిల్లలకు కూడా రెండు అవసరాలు అనేది అర్థమైందండి. వాటి బాడీ అవసరం ఉంది, సెల్ఫ్ అవసరం ఉంది. సో మన వాళ్ళు, అది పిల్లలు కానీ, మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, ఎవరి పట్ల అయినా సరే, వీళ్ళు మన వాళ్ళు అనగానే మనకేంటి, వెంటనే వాళ్ళ అవసరాలు ఏంటి అనేది కనిపెట్టుకొని చూస్తాం కదా మనం. సో వాళ్ళ అవసరాలు రెండు రకాలు, ఒకటి బాడీ అవసరం, ఒకటి సెల్ఫ్ అవసరం. సో ఈ బాడీ అవసరం ఏదైతే ఉందో, వీళ్ళ బాడీని సరిగ్గా చూసుకోవాలి. పిల్లలు అన్నం తిన్నారా లేదా, పట్టుకున్నారా లేదా, ఏమన్నా దెబ్బ తాకిందా, స్నానం చేశారా, మొహం కడుక్కున్నారా, డ్రెస్ మార్చుకున్నారా, ఇవన్నీ బాడీ రిలేటెడ్. దాన్ని కేర్ అంటామండి, తెలుగులో దాన్ని మమత అంటున్నాం అన్నట్టు. సో ఆ ఆస్పెక్ట్ కనుక నేను మంచిగా చూసుకోవాలనే భావం నాలో ఉంటే, అది చూసుకుంటూ ఉంటుంటే దాన్ని కేర్ అన్నమాట. గైడెన్స్ అంటే ఏంటంటే, వీటిలో సరైన వాల్యూస్ వస్తున్నాయా లేదా, వీళ్ళు నా పిల్లడు, నా బ్రదర్, నా సిస్టర్, నా ఫ్రెండ్, వీళ్ళలో సరైన వాల్యూస్ ఉన్నాయా లేవా, వీళ్ళు రైట్ అండర్స్టాండింగ్ డెవలప్ అయిందా లేదా, సరైన జ్ఞానం వచ్చిందా లేదా. ఎందుకంటే అది కనుక లేకుంటే వీళ్ళు లైఫ్ లాంగ్, ఇది బాడీ పరంగా బాగానే ఉండొచ్చు కానీ సెల్ఫ్ పరంగా, హ్యాపీనెస్ పరంగా మాత్రం పెద్ద క్వశ్చన్ అనేది మనకు అర్థమవుతుంది. ఈ రెండింటిని చూసుకోవడం, దాన్ని వాత్సల్యం అన్నాం. సో ఇక్కడ రాశానండి,
మన అన్న వాళ్ళ శరీర అవసరాలు, దాని పట్ల బాధ్యత, దాని పట్ల ఉండే శరీరం అవసరాలు తీర్చాలనే భావం ఉంటుంది అండి మనలో. దాన్నే కేర్ అన్నమాట. సో ఇట్స్ ఏ ఫీలింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ కమిట్మెంట్ టువర్డ్స్ నర్చరింగ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద బాడీ ఆఫ్ మై రిలేటివ్, ఎవరైతే మన వాళ్ళు అనుకుంటున్న వాళ్ళని. అలానే గైడెన్స్ ఏంటంటే ఫీలింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కమిట్మెంట్ ఫర్ ఎన్ష్యూరింగ్ ద రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్ ద సెల్ఫ్ ఆఫ్ మై రిలేటివ్. సో బాడీని, మన వాళ్ళ బాడీని చూసుకోవడం, దాని పట్ల ఉండే భావం మమత, సెల్ఫ్ ఉండే భావం వాత్సల్యం అండి. సో సెల్ఫ్ అవసరాలు ఏంటి మరి, అలానే శరీర అవసరాలు ఏంటి, ఈ క్లారిటీ ఉండి రెండింటిని చూసుకోవడమే మమత సత్యం. అయితే పర్టికులర్లీ పిల్లల విషయంలో చూస్తే అండి, మనం చూస్తారంటే పర్టికులర్లీ పేరెంట్స్ చూస్తారంటే, పేరెంట్స్ అసలు పిల్లల కోసం ఎంతైనా త్యాగాలు చేస్తారు, ఎంతైనా అడ్జస్ట్ అవుతారు. అసలు ఇంకా ఫస్ట్ వాళ్ళ అవసరాల కంటే పిల్లల అవసరాలనే ఇంకా ముందు పెట్టి చూస్తూ ఉంటాం. సో పర్టికులర్లీ మదర్స్ చూసారేంటండి, అసలు అప్పటి వరకు జస్ట్ పెళ్ళి ముందు వరకు ఒక 25 years ఎండ్ వరకు ఒక బ్యాచిలర్ లాగా మొత్తం పేరెంట్స్ మీద అలా ఉన్నవాళ్ళు కదా. ఒక్కసారి పిల్లలు రాగానే అసలు వాళ్ళ అవసరాలు కూడా పక్కకు పెట్టి పడుకున్నారా లేదు, ఏం బట్టలు వేసుకున్నారా లేదు, ఏంటా లేదు, మొత్తం ఇంకా చాలా న్యాచురల్గా అన్కండిషనల్గా వాళ్ళు లవ్ చేస్తే ఎంతో సాక్రిఫైస్ చేస్తూ పిల్లల్ని చూస్తుంటారు. అయితే అక్కడంతా చూస్తున్నారంటే అప్పుడు మొత్తం చాలా కమిట్మెంట్. యాక్చువల్గా చిన్న పిల్లడికి అవసరం కూడా, కంప్లీట్ అటెన్షన్ అవసరం కూడా. సో అప్పుడు కేర్ అంతా బాడీది నడుస్తూ ఉంటుంది. వీడికి తిన్నడా లేదా, ఈవెన్ చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈవెన్ 1 పోసారా 2 పోసారా ప్రతి ఒక్కటి ఇంకా చూస్తుంటాం. అలానే మనం ఒక పెళ్లిలో అయినా సరే, వేరే సందర్భంలో అయినా సరే చూస్తే, పెళ్లికి అయిన చిన్న గెస్ట్కి ఏం చేస్తాం, ఫస్ట్ మనం మొత్తం ఫుడ్ అరేంజ్ చేయడం కానీ, చైర్ అరేంజ్ చేయడం కానీ, ఏసీలు పనిచేస్తున్నాయి లేవా, సో బాడీ అవసరాలంతా చూస్తుంటాం అన్నట్టు. లైక్ కుర్చీలు, తాగడానికి డ్రింక్స్ అవన్నీ. అండ్ ఇంట్లో ఎల్డర్స్ కూడా చూసాము అంటే వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేసామా లేదా, టీవీ ఉందా లేదా, బెడ్ ఉందా లేదా, అలా చూస్తున్నాం అన్నట్టు. సో కేర్ ఇంతవరకు అయితే బాగానే చూస్తున్నాం, ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్ అండి. అయితే సెల్ఫ్ పార్ట్ మరి చూస్తున్నామా? సో పెళ్ళి అనుకోండి, మరి వచ్చిన వాళ్ళందరికీ సరిగ్గా పలకరిస్తున్నామా? అసలు మనమే వేరే వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు హడావుడిగా ఫుడ్ అదే చూస్తున్నామా, లేకపోతే యాక్చువల్గా పెళ్ళికి పిలిచింది మనం మనస్ఫూర్తిగా వాళ్ళు లైఫ్ బాగుండాలని ఎన్నో బ్లెస్ చేయమని అది చేస్తున్నామా? రైట్. ఆఫీస్ నుంచి వచ్చాము, టైర్డ్గా ఉన్నాము, సో పిల్లలు ఆడుకుందాము అని ఎలా వచ్చారు అనుకోండి. సో అప్పుడు ఆడుకున్నాము అంటే అప్పుడు అంటే ఏంటి, ఆడుకోవడం అంటే అది బాడీ అవసరం కాదు. ఇప్పుడు పిల్లలు ఆడుకోవాలి అంటే అది బాడీ అవసరం కాదు, అది యాక్చువల్గా సెల్ఫ్ అవసరం. దే వాంట్ టు స్పెండ్ టైం విత్ ద పేరెంట్స్. అప్పుడు అది చేస్తున్నాము, మనం ఇంకా వేరే ఏమైనా చేస్తున్నామా? రైట్. అలానే పిల్లలు ఏదో డల్గా ఉన్నారో, ఇంకేదో డౌట్గా ఉన్నారు, అప్పుడు అది గమనించగలిగి వాళ్ళ మనసులో ఏమైనా ఇష్యూ ఉందా, ఇంకో కాన్ఫ్లిక్ట్ ఉందా, అది క్లియర్ చేయగలుగుతున్నామా లేదా అసలు. సో అదే ఒక్క పూట ఫుడ్ తినకుండా చాలా కంగారు పడిపోయి అసలు అన్నిటిని వదిలేసి ఫస్ట్ మనం ఆ ఫుడ్ తిన్నారా లేదా అనేది చూస్తాం. వాయిస్ క్లియర్గా లేదంటున్నారు, ఏమన్నా ఇబ్బంది ఉండాలి. హలో, లైట్ గా బ్రేక్ అవుతుంది సార్ హరిగారు, లైట్ గా బ్రేక్ అవుతుంది మధ్యలో బ్రేక్ అవుతుందా? లైట్ గా, అంటే నాట్ సో హెవీగా లేదు కానీ మధ్య కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి అయితే. హలో సార్, ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు బాగుందండి. ఓకే, ఫోన్ నుంచి కనెక్ట్ అయ్యాను. ఓకే. సో ఇప్పుడు మనం బాడీ ఆస్పెక్ట్ చూస్తున్నాం, మన పిల్లలది అయినా సరే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో బాడీ ఆస్పెక్ట్ చూస్తున్నామా, సెల్ఫ్ ఆస్పెక్ట్ కూడా చూస్తున్నామా లేదా? ఇప్పుడు మనం
బాడీ ఆస్పెక్ట్ చూసామనుకోండి, అంటే వాళ్ళకి ఇప్పుడు చదువు ఉంది, చదువు ఏముందండి మళ్ళీ దాన్ని ప్యూర్లీ రిలేటెడ్, అది ఈ ప్రాపంచిక విషయాలకు సంబంధించింది. ఒక స్కిల్స్ నేర్చుకోవాలి, ఆ స్కిల్స్ తోని జాబ్ రావాలి, దాంతో మనీ సంపాదించాలి. ఫైనల్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మళ్ళీ ఫిజికల్ ఫెసిలిటీసే. సో చదువుతో పాటు ఏదైతే సంస్కారం ఆస్పెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళలో రైట్ వాల్యూస్ వచ్చాయి, ఒక హానెస్టీ అనేది కానీ, హార్డ్ వర్క్ అనేది కానీ, రెస్పెక్టింగ్ అదర్స్ అనేది కానీ, ఎవరిని డిస్క్రిమినేట్ చేయకపోవడం కానీ, వాళ్ళ మనసులో ప్రేమ ఉండడం కానీ, క్షమించగలిగే గుణం ఉండడం కానీ, అండ్ ఓవరాల్గా వాళ్ళలో క్లారిటీ వచ్చిందా లేదా. సో దీనికోసం మనం స్పెషల్గా ఏమైనా చేస్తున్నామా లేదా అండి. చేస్తుంటే చాలా మంచిది. జస్ట్ మేము చెప్పదలుచుకుంది ఏంటి అంటే అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. అవసరం ఎందుకుంది అంటే వాళ్ళు వెళ్ళి రేపు ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించాలని కాదు, వాళ్ళ ఓన్ హ్యాపీనెస్ కోసమే. వాళ్ళ ఓన్ హ్యాపీనెస్ కోసం అది చేయకపోతే ఏమైంది అంటే ఫిజికల్ ఫెసిలిటీసే ప్రపంచం, ఫిజికల్ ఫెసిలిటీసే ఎంటైర్ లైఫ్, డబ్బే ప్రధానం అనే విధంగా వెళ్తుంది అండి. ఇప్పుడు ఒక 2 జాబ్స్ ఉంటే మన ఇంటి దగ్గర ఒక ఆఫీస్ ఉంది, చాలా దూరంగా ఇంకో ఆఫీస్ ఉంది, ఇంకో ఊర్లో ఎక్కడో, ఇంకో దేశంలో ఎక్కడ ఉందంటే ఎక్కడ డబ్బులు ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారండి. ఇది డబ్బే ప్రధానం అనే అనే విధంగా పెరిగిన ఒక పిల్లోడు అయితే అలా వెళ్ళిపోతాడు. సో మనమైనా అలానే చేస్తే మనల్ని చూస్తే వాళ్ళు కూడా చేస్తారండి. అసలు చాలాసార్లు జరిగేది ఏంటి అంటే, అసలు పిల్లల పెంపకంలో జరిగేది ఏంటి అంటే వాళ్ళకి ఇవన్నీ నేను కూర్చోపెట్టుకొని చెప్తూనే ఉంటానండి అంటే చెప్తే నడవలేదు యాక్చువల్గా. సో మొత్తం ఈ వీళ్ళు పేరెంటింగ్ దాంట్లో పర్టికులర్గా జరిగేది ఏంటి అంటే అది కనుక మనలో ఉంటే, మనలోనే అది ఉండి అండ్ అది నేను పాటిస్తూ ఉంటే అప్పుడు అలాంటి వాతావరణం మన ఇంట్లో ఉంటుందండి. ఆ వాతావరణంలో వాళ్ళు అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారండి. సపోజ్ అగైన్ అండ్ అగైన్ మనమే ఇప్పుడు మనీ అండ్ రిలేషన్షిప్లో చాలా సార్లు మనీనే చూస్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి. ఒకరితో ఏదో ఇష్యూ అయింది, వాళ్ళకి మనకి తేడా వచ్చింది, వాళ్ళు ఏదో అన్ఫేర్గా ఏదో వాళ్ళకి రావాల్సిన షేర్ కంటే ఏదో అడుగుతున్నారు, ఏదో అయింది అనుకోండి. అలాంటప్పుడు ఆ పర్సన్ చూస్ చేసుకుంటామా, లేదు డబ్బు నష్టం వస్తుంది కాబట్టి డబ్బును చూస్ చేసుకుంటామా, ఆ ఆస్తిని చూస్ చేసుకుంటామా, దాన్ని బట్టే మన వాల్యూస్ ఉంటాయండి. దేనికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నాం, నా ఈగోని వాల్యూ ఇస్తున్నానా, లేకపోతే ఏముంది వాటి తప్పు లేకుండా మనం ఒకసారి సారీ చెప్తే రిలేషన్షిప్ అయితే ఉంటుంది కదా అని అనుకుంటున్నాం. సో ఇవన్నీ మనం ఎవ్రీడే ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ ఎన్వైర్న్మెంట్ మనం చేస్తూ ఉంటే ఆ ఎన్వైర్న్మెంట్లో పిల్లలు కూడా సరిగ్గా అవి అవి వస్తాయండి. అట్లీస్ట్ వచ్చే అవకాశం ఉంది, గ్యారంటీ లేకున్నా సరే. సో ఆ ఆస్పెక్ట్ పట్ల కూడా మనం చేస్తూ ప్రిఫరెన్స్ ఆస్పెక్ట్ పట్ల మనం ఫోకస్ చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి అవసరం వస్తుంది. లైక్ పేరెంట్స్ గైడ్ చిల్డ్రన్ అంటే అసలు మనం ప్రతి ఒక్కటండి, మనం ప్రతి ఒక్క మూమెంట్, మనం ఈటింగ్, వాకింగ్, స్పీకింగ్, ఏ స్కూల్ అని జాయిన్ చేసాము, అసలు మన బాడీ కేర్ మనం ఎలా తీసుకుంటున్నాము, ఇవన్నీ కూడా పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తుంది. మనం జంక్ తింటున్నామా, అవి తింటున్నామా, మనం నర్చర్ కోసము, పోషణ కోసం, రక్షణ కోసం చేస్తున్నామా, టేస్ట్ కోసం తింటున్నామా. మళ్ళీ పిల్లలు మాత్రం టేస్ట్ కోసం తినొద్దు అంటాం అన్నట్టు, జంక్ తినొద్దు అంటాం అన్నట్టు. సో అసలు మనం బాడీ పట్ల ఎంత రెస్పాన్సిబిలిటీ ఉన్నాం, ఏ టైంలో వేస్తున్నాం, ఏ టైంలో పట్టుకుంటున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, అసలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఎలాంటి స్కూల్లో జాయిన్ చేసాం, స్కూల్ కూడా మళ్ళీ యూనో అక్కడ ర్యాంక్ ఫోకస్ స్కూల్ జాయిన్ చేసామా, ఓవరాల్ గ్రోత్ సంబంధించిన స్కూల్ జాయిన్ చేసామా, ఇలా ప్రతి ఒక్క దాంట్లో మన క్లారిటీ రిఫ్లెక్ట్ అవుతాయండి. మన చాయిస్ ఆఫ్ స్కూల్, బట్టలు ఎలాంటివి కొన్నాము, బట్టలు షో ఆఫ్ కొన్నామా, కంఫర్ట్ కొన్నామా, ప్రతి దాంట్లో మన వాల్యూ ఉంటుందండి. మన వెహికల్ ఎలా కొన్నాము, ఎలా పడుకుంటున్నాము, ఎలా కూర్చుంటున్నాము, అన్నీ గమనిస్తారండి పిల్లలు. మనం సో చెప్పే మాటే కాకుండా మన ప్రవర్తనే యాక్చువల్గా స్పీక్స్ లౌడర్ అండి టు ద చిల్డ్రన్. అదే మన ఇంట్లో ఒక వాతావరణం క్రియేట్ చేస్తాను. ఆ వాతావరణంలోనే పిల్లడు పెరుగుతుంటాడు. సో మనం ఒక హార్మోనీలో లేకుంటే, మన లివింగ్ సరిగ్గా లేకుంటే అప్పుడు మనం ఏదైతే మన పిల్లలకి చాలా సంపాదించి ఆస్తులు అవి ఇద్దాం అనుకుంటారు కదా, నిజంగా ఇవ్వగలిగే ఆస్తి లేదంటే సంస్కారం అనేది నిజమైన ఆస్తి. మన సంస్కారం ఎలా వస్తుంది అంటే నాలో అది ఉండి నేను ఆ విధంగా ఇంట్లో వాతావరణం క్రియేట్ చేస్తే అది అప్పుడు వాళ్ళలో వస్తుందండి. ఎలా అయితే మనం కష్టపడి ఆస్తి సంపాదించి మీ పేరు మీద ఒకటి ఉండి తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తే ఎలా వస్తుందో, నామినీ చేస్తే ఎలా వస్తుందో, అలా సంస్కారం నేను సంపాదించి నేను ఆ విధంగా ఉంటే ఆ వాతావరణంలో అది వాళ్ళలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది మనలో లేనప్పుడు అప్పుడు కొంచెం రిస్కీగానే ఉంటుందండి సిచ్యువేషన్. ఇప్పుడు పిల్లోళ్ళకి వాళ్ళు ఆల్రెడీ ఏదైతే చైల్డ్ ఉంటుందో వాళ్ళు ఆల్రెడీ పూర్వ సంస్కారం కొంచెం ఉంటుంది. ఎలా అయితే మనకి మన అమ్మ నాన్న ఇస్తున్న ఆస్తి కొంచెం వస్తుంది, మనం సంపాదించుకున్న ఆస్తి దానికి యాడ్ అయితే ఇంకా ఎలా అయితే పెరుగుద్దో, అలానే ప్రతి చైల్డ్ పుట్టినప్పుడే ఒక కొంచెం పూర్వ సంస్కారంతో వాళ్ళకి ప్రీవియస్ బర్త్ నుంచి ఎంత ఉందో దాంతోనే వస్తారు. దానికి మనది యాడ్ అయితే ఇంకా బెటర్ అవుతుంది. దానికి యాడ్ అవ్వకపోతే ఇంకా చెప్పలేము, ఏం జరుగుతుందో కూడా చెప్పలేము. కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఇదంతా నాకు అవగాహన ఉండి
వాళ్ళకి కనుక మనం గమనించుకొని మన పిల్లల విషయం కూడా అర్థమవుతుందండి చిన్నప్పటి నుంచి. మన ఇంట్లో పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా ఒకరొకలాగా ఉంటారు, ఇంకొకలాగా ఉంటారు గమనిస్తే. ఒకరేమో కొంచెం వాళ్ళకి అనువైనవి జరగకున్నా గొడవ పెట్టేవాళ్ళు ఉంటారు. కొంతమంది అడ్జస్ట్ అయ్యేవాడు ఉంటాడు. ఒకడే నైట్ బాగానే నిద్రపోతాడు, ఒకడే నిద్రపోడు. సో వాళ్ళ లక్షణం ఒకటి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకటి చదువు ఇంట్రెస్ట్ ఉండదు, ఒకటి అల్లరి చేస్తాడు, ఒకటి చేయరు. ఇలా అర్థమైపోతుంది వాళ్ళకి పూర్వ సంస్కారాలు ఏమున్నాయని మనం అబ్జర్వ్ చేస్తుంటే అర్థమవుతుంది. అలా మనం గమనించుకున్న విషయాల్ని దాని మీద ఇంకా స్పెషల్ ఫోకస్ చేసి వర్క్ చేయొచ్చండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లలతో చాలా ఎర్లీ ఏజెస్ నుంచి ఎలా వర్క్ చేయొచ్చు అంటే ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తా అండి. సో మా అబ్బాయి ఇప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడే, చాలా అంటే జస్ట్ 3-4 ఇయర్స్ అలా ఇలా ఉన్నప్పుడే అన్నట్టు ఇలా నోట్లో వేలేసుకునే అలవాటు అలా ఉండేది అన్నట్టు. చిన్నపిల్లలు వేసుకుంటుంటారు కదా అలా. ఇంకా చాలా వస్తువులన్నీ పగలగొట్టడం కానీ, బొమ్మలన్నీ ఎరగొట్టడం కానీ, మేము అపార్ట్మెంట్లో ఉంటాం అన్ని కింద ఇసిరేయడం కానీ ఇలా చేసాం. వైలెంట్గా కూడా ఉండేవాళ్ళు అన్నట్టు. సో అప్పుడు ఇలాంటి విషయాలు కొంచెం డిస్కస్ చేస్తాం. జస్ట్ 3-4 ఇయర్స్ ఉన్నప్పుడే. అసలు ఎలా డిస్కస్ చేసుకున్నాం అంటే ఈ సెల్ఫ్ బాడీ డిఫరెన్షియేషన్ ఇలా చెప్పడానికి ఏం చెప్పేవాళ్ళం అంటే, సో సెల్ఫ్ అనేది ఒకటి ఉంది, కానీ నీ మైండ్ ఏమో అన్ని రివర్స్లో చెప్తూ ఉంటుంది. నోట్లో వేలేసుకో అని చెప్తుంటుంది. కానీ నీకు సెల్ఫ్ పరంగా ఆలోచించి ఏంటి వేలేసుకోవడం మంచిదేనా, హెల్దీ అని అంటే కాదు అని. కానీ మైండ్ ఏం చెప్తుంది అంటే వేసుకో అని చెప్తుంది. సో అది చెప్పిన మాట నువ్వు వినకు, దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడు చెప్తుందో అప్పుడు సెల్ఫ్ మాట విను అని చెప్తే సో వాడికి అర్థమైంది అది. మళ్ళీ ఏం చెప్పేవాళ్ళంటే, కానీ ఇప్పుడు మైండ్ పవర్ఫుల్గా ఉంది సెల్ఫ్ కంటే ఎక్కువ. సో కాబట్టి ఏం చేస్తామంటే మా ఎనర్జీ కూడా నీకు యాడ్ చేస్తాం. సో అమ్మ నాన్న కానీ మేము ఏం చెప్తామంటే ఇప్పుడు నీకు రిమైండ్ చేస్తాం. నువ్వు ఇలా పెట్టుకోగానే అరే చూడు నువ్వు నోట్లో వేలు పెట్టుకున్నావు అని చెప్తాం. అప్పుడు నువ్వు తీసేయి అని ఇలా ఒక గేమ్ లాగా క్రియేట్ చేస్తాం అన్నట్టు. అలా క్రియేట్ చేస్తే వాడు గుర్తుపెట్టుకొని అబ్జర్వ్ చేసి తీసేవాడు. మళ్ళీ వచ్చి మాకు చెప్పేవాడు అన్నట్టు, నాన్న ఇలా నా మైండ్ నాకు చెప్పింది నువ్వు వేలు పెట్టుకొని, కానీ నేను సెల్ఫ్ ద్వారా మళ్ళీ గుర్తు చేసుకొని ఇలా తీసేసాను వీళ్ళు అని చెప్పేవాడు అంట అప్పుడప్పుడు. అండ్ ఇలా జస్ట్ ఒక ఫ్యూ డేస్లోనే 3-4 రోజులు, ఒక వారం రోజులు అలానే హ్యాబిట్ చేంజ్ అయింది అన్నట్టు. సో అలానే బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఇలాంటి డిస్కస్ చేస్తాం. చాలా చిన్నగా ఉన్నప్పుడే, జస్ట్ ఒక 5 ఇయర్స్ అలా ఉన్నప్పుడే మేము వెజిటేరియన్స్. సో బయట రోడ్ మీద ఈ చికెన్ షాప్స్ అవి చూసినప్పుడు వీటికి ఎనిమల్స్ ఇష్టం అన్నట్టు. అడిగేవాడు అన్నట్టు, మరి ఇక్కడ ఎందుకున్నది ఈ కోళ్ళు ఇక్కడ ఎందుకు ఈ షాప్లో ఎందుకు ఉన్నాయి అంటే అది కట్ చేసుకొని తింటారు ఎందుకు. అలా ఎలా తింటున్నారు వీళ్ళు, చాలా బ్యాడ్ కదా అది, అలా ఏం తింటున్నారు వీళ్ళంతా బ్యాడ్ వాళ్ళు అన్నాడు అన్నట్టు. అంటే వాళ్ళు ఏం బ్యాడ్ వాళ్ళు కాదు అని నేను చెప్పాను అన్నట్టు. ఎందుకు బ్యాడ్ వాళ్ళు కాదు, వాళ్ళు చేస్తున్నారు కదా బ్యాడ్ వాళ్ళు అని నేనని. మరి నువ్వేం మిస్టేక్ చేయలేదా అంటే అది చేశాను అన్నట్టు. మరి నువ్వు మీ అక్కతో ఫైట్ చేయాలంటే చేస్తానంట. మరి నువ్వు బ్యాడ్ వాడు అంటే కాదు అంటు. అరే వాళ్ళు మిస్టేక్ చేసిన వాళ్ళు బ్యాడ్ వాళ్ళు కదా అంటే ఇంకా సైలెంట్ ఉంటానట్టు. సో అప్పుడు చెప్పడం అన్నట్టు. సో లైక్ దే ఆర్ చూసింగ్ టేస్ట్ ఓవర్ అదర్ అనిమల్స్ లైఫ్. అదే కదా నాన్ వెజ్ అంటే లైక్ టేస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ దాన్ లైఫ్ ఆఫ్ ద అదర్ అనిమల్. ఇక్కడ కూడా ఒక చాక్లెట్ కోసం నువ్వు అక్కతో ఫైట్ చేసినప్పుడు ఏముంది, చాక్లెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మై సిస్టర్. అదే కదా డిఫరెన్స్. సో పీపుల్ ఆర్ గుడ్ బట్ సమ్ థింగ్స్ ఆర్ నాట్ అండర్స్టూడ్ అండ్ దెర్ ఆర్ సమ్ వీక్నెసెస్ టు ఓవర్కమ్ అండ్ దట్స్ వై దే డూ మిస్టేక్ అనేది చెప్పామన్నాడు. సో అదే కదా ఇంకా ట్రస్ట్ అంటే ట్రస్ట్ ఎక్స్ప్లెనేషన్ అదే. సో ఇలా మనం పిల్లలతోని చాలా విషయాలకు మనకు కనుక అవగాహన ఉంటే చాలా ఈజీగానే డిస్కస్ చేయొచ్చు అండ్ ఈజీగానే అర్థమవుతుందండి వాళ్ళకి. ఎంత ఎర్లీగా చేయగలిగితే అంత మంచిగా అర్థమవుతుంది. సో అవి అర్థం కాకపోతే ఏమైందంటే మనం ఓవర్ కేర్ చేస్తాం. అసలు ఆకలి ఉన్నా ఆకలి లేకున్నా అసలు ఒక్క పూట కూడా తినకుండా వదిలిపెట్టాం పిల్లల్ని. ఫోర్స్ ఫీడ్ చేస్తాము, ఇంకా 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 తినాలని చేస్తూ ఉంటాం. బట్ వాడికి ఒక చాయిస్ ఉంది, వాళ్ళు ఒకసారి తినొచ్చు తినకపోవచ్చు, అవసరం ఉందా లేదా మనం కూడా చాలా సార్లు అసలు ఆకలి ఉంటుంది కదా అలా వదలమన్నట్టు. ఎందుకంటే మనకి కేర్ ఏమో ఓవర్ అండ్ గైడెన్స్ ఏదైతే ఉందో మమత ఎక్కువ అయిపోయింది, వాత్సల్యం చాలా తక్కువ అయిపోయింది. రైట్, ఇలా పేరెంటింగ్ దాంట్లో చూడొచ్చండి. సో అలానే ఈ గైడెన్స్ అనేది ఏదైతే ఉందో రైట్ అండర్స్టాండింగ్ ప్రతి మనిషికి కావాలి అండి, నాట్ జస్ట్ ఫర్ ద చిల్డ్రన్. సో గైడెన్స్ ఇస్ ద నీడ్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, నాట్ జస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. అలానే ఎల్డర్స్లో చూస్తే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, మా పేరెంట్స్ ఉంటారు అనుకోండి. మన ఇల్లు ఒక ఇల్లు అంటే అసలు 3 జనరేషన్ ఉండాలండి, గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్, చిల్డ్రన్ 3 ఉండాలి. సో ఎల్డర్స్కి ఏముంటుంది యాక్చువల్గా చూస్తే బాడీ నీడ్స్ చాలా తగ్గిపోతాయి ఇంకో పెద్ద వయసు రాగానే. లైక్ చాలా తక్కువ ఫుడ్డే అవసరం, చాలా తక్కువ స్లీపే అవసరం, రైట్. బట్ సెల్ఫ్ నీడ్ అలానే ఉంటుంది. సో ఇంట్లో
మనం ఉంటే మరి పెద్దవాళ్ళని ఏదైనా డెసిషన్ మేకింగ్ కానీ ఇంకేదైనా ఉన్నా సరే అసలు పట్టించుకుంటున్నావా లేదా, రెస్పెక్ట్ ఇస్తున్నావా లేదా, ఏదైనా డెసిషన్ మేకింగ్ ఇప్పుడు అడిగి చేస్తున్నావా లేదా, చాలా సింపుల్ థింగ్స్ అండి. నేను చూసేవాడిని మా అమ్మ ఉన్నప్పుడు విన జస్ట్ చాలా సింపుల్ విషయాలు మ్యాటర్ అయ్యి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బయటకు వెళ్తున్నా, అమ్మ వెళ్ళొస్తా అని చెప్పడం, రైట్? ఆమె ఉండమనదు, వెళ్ళమనదు, ఏం చేయదు. బట్ దెన్ ఇట్ ఈస్ అ రికగ్నిషన్ అండ్ గివింగ్ వాల్యూ టు హర్. అండ్ ఎటన్నా ఊరేది ఉన్నా, ఏదైనా డెసిషన్ తీసుకుని, ఏదైనా కొనేది ఉన్నా, ఇంట్లో ఫ్రిడ్జ్ కొంటున్నామా, ఇంకోటి చేస్తున్నావా సరే, ఇది అని ఒకసారి డిస్కస్ చేయడం. వాళ్ళకు తెలుసు వీళ్ళు పెద్దగా అయిపోయారు, వీళ్ళకి ఏం ఒపీనియన్ ఇవ్వాలా వద్దా అని తెలుసు. బట్ దెన్ ఇఫ్ యూ డిస్కస్ విత్ దెమ్ దట్ మీన్స్ ఎ లాట్ టు దెమ్. కానీ మనకు అది అర్థం కానప్పుడు, బాడీ విషయం అర్థమైంది, సెల్ఫ్ విషయం అర్థం కానప్పుడు, అంటే వీళ్ళకి రెస్పెక్ట్ కావాలి, మై మదర్ ఆర్ ఫాదర్, అత్తయ్య, మామయ్య, ఎవరైనా సరే ఈ సెల్ఫ్ నీడ్ అనేది ఒకటి ఉంది అని అర్థం కానప్పుడు బాడీ నీడ్స్ వరకు చూస్తాం. అంటే వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్, ఫుడ్ అవన్నీ అరేంజ్ చేసాము, మీరు వేరే కంట్రీలో ఉన్నారు, అన్ని ఆన్లైన్ ఆర్డర్ చేశారు, కానీ వేరే సెల్ఫ్ ఏది, రైట్? పట్టించుకోవడం ఏది, ప్రేమ ఏది, చేసేది ఇవి లేదన్నట్టు. సెల్ఫ్ నీడ్ అర్థం కానప్పుడు అక్కడి నుంచి కూడా ఆర్డర్ చేయొచ్చు కదా, సో వెళ్ళిపోవచ్చు అని వెళ్ళిపోతుందండి. సో సెల్ఫ్ అర్థమైతే ఎలా అయితే పిల్లల విషయంలో మనం సరిగ్గా చూసుకుంటామో, అలానే పెద్దల విషయం కూడా అదే 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 అప్లికబుల్ అవుతుందండి. అదర్వైజ్ నేను టీవీ అరేంజ్ చేశానా, ఫుడ్ అరేంజ్ చేశానా, ఎనఫ్ మనీ బ్యాంక్లో ఉందా లేదా, అండ్ దట్స్ ఇట్, ఇంకేం కావాలి నీకు అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు. అసలు నీకు ఎందుకు ఇవన్నీ అని అంటుంటా ఉంటాను. సో దాంట్లోనే చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పి వెళ్ళడం కానీ, పట్టించుకోవడం కానీ, గౌరవించడం కానీ, డెసిషన్ మేకింగ్ అప్పుడు అడిగి చేయడం కానీ, అలా సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ విత్ ద వైఫ్ అండ్ హస్బెండ్ అండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కానీ, బ్రదర్స్ సిస్టర్ మధ్యలో కానీ, కజిన్స్ మధ్యలో కానీ మొత్తం జరిగేది ఇదే అండి, రైట్? ఇష్యూ ఏమో సెల్ఫ్ సంబంధించి ఉంటుంది, కానీ అసలు ఇష్యూ మాత్రం ఇప్పుడు ఇద్దరి మధ్యలో రిలేషన్ కనుక మంచిగా ఉంటే ఆస్తి ఏ విధంగా పంచుకుంటారో అంత మ్యాటరే అవ్వదు. అసలు చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు, చిన్న పిల్లల నుంచి. పెద్దగా అయ్యేసరికి ఆఫ్టర్ ఆల్ ఒక ఎకరం పొలం గురించో, ఒక చిన్న ఫ్లాట్ గురించో, 4 లక్షల గురించో కొట్లాడుకోవడాలు మానేస్తారండి. నిజంగా అంటే ఇద్దరి మధ్యలో ఫీలింగ్ కరెక్ట్గా ఉంటే, రైట్? నేనే ఇస్తా అంటే నేనే ఇస్తా అంటారు. ఇంకా చెప్పాలి అంటే అసలు విషయం ఫీలింగ్ లేకపోవడం అండి. అసలు విషయం లైక్ మీ బ్రదర్ పట్ల, మీ సిస్టర్ పట్ల మనకు రైట్ ఫీలింగ్ ఉందా లేదా, అలానే వాళ్ళకి మన మీద రైట్ ఫీలింగ్ ఉందా లేదా అండి. మీరే చూడండి, ఏ రిలేషన్ తో కరెక్ట్ ఫీలింగ్ ఉంటుందో ఆ రిలేషన్ లో ఎంత ఇచ్చాము, ఎంత తీసుకున్నాము లెక్కలు ఉండవు. యాక్చువల్గా దాంట్లో లెక్కలు వచ్చాయి అంటేనే ఫీలింగ్ పోయింది, అది మామూలుగా మెకానికల్ గా ఉంది రిలేషన్షిప్ అని అర్థం. సో ఈవెన్ విత్ అవర్ ఓన్ బ్రదర్, అవర్ ఓన్ సిస్టర్స్, కజిన్స్, ఇంకా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇంట్లో కూడా మన రోల్ ఏంటి అసలు. నేను ఒకే కడుపులో పుట్టిన పిల్లలు అంటే అసలు ఏంటి, ఒకరి పట్ల ఒకరి బాధ్యత ఏంటి అంటే, ఒకటి కేర్, ఒక ఎక్స్టెండ్ వరకు కేర్. బట్ కొంచెం పెద్ద అయ్యాక ఒకరి పట్ల ఒకరికి బాడీ పరమైన కేర్ ఏమీ అవసరం ఉండదు. ఇంకా మిగిలింది ఏంటి అంటే సెల్ఫ్ పరమైందండి, సెల్ఫ్ పరమైంది. సో షేరింగ్ ద ఫీలింగ్స్, రైట్? హెల్పింగ్ ఈచ్ అదర్ టు బికమ్ బెటర్ అండ్ బెటర్, హెల్ప్ అదర్ పర్సన్ టు డెవలప్ దిస్ రైట్ అండర్స్టాండింగ్ టు బి ఏబుల్ టు లీడ్ హ్యాపీ లైఫ్. ఈ పరంగా హెల్ప్ చేయడం అనేది నిజంగా చేయగలిగింది. అలా ఎప్పుడు చేయగలుగుతాం? దానికి 2 కండిషన్స్. ఒకటి, నాకే క్లారిటీ ఉండాలి. 2, నా క్లారిటీ ఉన్న అవతల పర్సన్తో రిలేషన్ కూడా కరెక్ట్గా ఉండాలి. వాళ్ళతో కరెక్ట్ రిలేషన్ అంటే మళ్ళీ అగైన్ వాళ్ళని బ్లేమ్ చేయగలరు. నేను బాగానే ఉన్నా కానీ అది కాదు. వాళ్ళ పట్ల నాకు రైట్ ఫీలింగ్ ఉందా లేదా, ఇంకా 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 దానికోసం వర్క్ చేయడం, ఇంకా కరెక్ట్గా వర్కౌట్ అవ్వకపోతుంది. సో అదే యాక్చువల్గా మనం మన బాధ్యత అండి ఇన్ ద రిలేషన్షిప్. సో ఇలా కడుపులో పుట్టిన రుణం తీర్చుకోవడము అలా అంటాం కదా. సో అది నిజంగా చేయగలిగింది ఏంటి అంటే, అవతల వాళ్ళకి ఉన్న సరైన అవగాహన కలుగజేయగలిగితే, అండ్ కంటిన్యూస్గా హ్యాపీనెస్ కోసం, అంటే ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి కోసం ఒక మార్గం చూపించగలిగితే అదే నిజంగా మనం చేయగలిగిందండి, మన తోబుట్టువులకు కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ. అండ్ దిస్ ఈజ్ పాసిబుల్. ఫస్ట్ మన దగ్గర ఉంటే అప్పుడు పాసిబుల్. ఎలా? ఇప్పుడు అవతల వాళ్ళకి డబ్బు అవసరం ఉందండి, మనం ఎప్పుడు సహాయం చేయగలుగుతాం? మన దగ్గర ఉంటేనే కదా సహాయం చేయగలుగుతాం. అలానే ఈ అవతల వాళ్ళకి నాలెడ్జ్ పరంగా కూడా, అవగాహన పరంగా కూడా ఎప్పుడు చేయగలుగుతుంటే అది మన దగ్గర ఉంటేనే మనం చేయగలుగుతాం. అయితే ఉండగానే అవ్వదు, ఉండినాక కూడా ఎలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళ ఫోన్ పే నెంబర్ కానీ, బ్యాంక్ నెంబర్ కానీ మీకు తెలియాలి కదా, కనెక్షన్ ఏర్పడాలి కదా ఫస్ట్. అలానే ఇక్కడ ఈ కనెక్షన్ ఏర్పడాలంటే రిలేషన్షిప్ ఉండాలి వాళ్ళతో, అప్పుడే మనం చేయగలుగుతామండి, రైట్? సో దీనికి సంబంధించింది ఒక మదర్ తెరీసా కోట్ అండి, చెప్పి నేను సెషన్ ఎండ్ చేస్తాను, క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుంటాను, రైట్? సో ఈ కోట్ ఏం చెప్తుందంటే, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద వరల్డ్, గో హోమ్ అండ్ లవ్ యువర్ ఫ్యామిలీ అని. సో ప్రపంచాన్ని మారాలి అంటే ఏదో చేయనవసరం లేదు, ఫస్ట్ యూ బీ దేర్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ లవ్ యువర్ ఫ్యామిలీ. దట్ ఇట్ సెల్ఫ్ విల్ బ్రింగ్ మోర్ అండ్ మోర్ లవ్ ఇన్ టు ద వరల్డ్.
అండ్ దట్ ఇస్ వాట్ విల్ మేక్ ఇట్, మన ఇల్లే మనకి స్వర్గం లాగా అవుతున్నట్టు. సో ఇల్లే కదా స్వర్గ సీమ అనేది. అండ్ ద లైఫ్ ఈజ్ ఆల్సో జాయ్ఫుల్ అండి. అండ్ ఇన్ దట్ సెన్స్, సో ఇల్లుని మన ట్రెడిషన్లో కూడా మన ధర్మంలో కూడా అలా చెప్పింది కూడా చూస్తే మీరు ఇల్లుని అసలు ఇల్లు ఫేజ్ ఏదైతే ఉందో, పెళ్లి చేసుకొని పిల్లల్ని పెంచడం, ఈ ఫేజ్ లైఫ్లో ఈ ఫేజ్ అయితే ఉందో దాన్ని యాక్చువల్గా గృహస్థ ఆశ్రమం అన్నారు. అంటే దీన్ని ఒక ఆశ్రమంలో ఎలా అయితే ఒక విద్యా బుద్ధులు అలా నేర్పడం అనేది జరుగుతూ ఉందో, ఒక మనిషి ఎదగడం అనేది జరుగుతుందో, అలా ఇంట్లోనే మనకి ఎనఫ్ ఆపర్చునిటీ, మనం సరిగ్గా పిల్లల్ని పెంచే బాధ్యత మనం తీసుకున్న, అసలు మన వైఫ్తో కానీ హస్బెండ్తో కానీ సరిగ్గా ఉండడం అనేది లక్ష్యంగా పెట్టుకున్న దాంతోనే మనలో ఎంతో 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 ఎదుగుదల వస్తుంది. దాంతోనే ఒక మోక్ష మార్గం ఉంటుందండి. సో లైఫ్ ఈజ్ ద ఫ్యామిలీ ఈజ్ ద రియల్ ల్యాబ్ ఫర్ ఈచ్ పర్సన్ టు గ్రో అండి. అండ్ ఇట్ ప్రొవైడ్స్ ఎనఫ్ ఆపర్చునిటీస్. నిజంగా ఫ్యామిలీ ఉండే స్ట్రగుల్స్ కానీ ఇబ్బందులు కానీ అవన్నీ మనకు గ్రో అవ్వడానికి చాలా అంటే చాలా గ్రేట్ ఆపర్చునిటీస్ అండి అవన్నీ. సో పర్సనలీ ఐ ఫీల్ లైక్ దట్ అండ్ ఐ ప్రాక్టీస్ దట్. సో విత్ దిస్ ఐఎమ్ స్టాపింగ్. నౌ విల్ మోర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుందామండి చెప్పిన దాని మీద. అపూర్ణిమ కూడా జాయిన్ అవుతుందండి. సో ఇప్పుడు చెప్పింది ఏమైనా క్లియర్ ఉందా అండి? దీని మీద ఇంకేదైనా క్లారిటీ కావాలన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. యా, కే కృష్ణ గారు హ్యాండ్ రైస్ చేస్తారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చండి. సార్ గుడ్ ఈవినింగ్. నేను చెప్పింది అర్థమైంది, బాగా ఉంది. ఓకే, థ్యాంక్ సంగతి ఏంటంటే నాకున్న పరిజ్ఞానంతో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చైల్డ్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పేరెంట్స్ బట్ ఆల్సో బై పీర్స్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్. అవునండి. కజిన్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, బావగారు కానీ, లేకపోతే మామయ్య కానీ, చిన్నాన్న కానీ, అలాగా ఫ్యామిలీ మెంబర్స్ మీద. అంటే ఇప్పుడంటే కొంచెం న్యూక్లియస్ ఫ్యామిలీస్ అయితే కానీ మా రోజుల్లో కొంచెం దగ్గరగానే ఉండేవారు. ఓకే, ఇప్పుడు దగ్గరగా లేకపోయినా నైబర్స్ ఉంటారు. నైబర్స్ దట్ యూ కెనాట్ అవాయిడ్. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. అది కాదనలే. టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. అవును. You may think we can consider children brain is very plain. అదే తెల్లటి కాగితం లాంటిది అనుకోండి. పేరెంట్స్ బాగానే ట్రీట్ చేస్తారు, బాగానే ఉంటుంది. టీచర్స్, మిగతా సరౌండింగ్ లో ఉన్న పెద్దలు, అయితే జస్ట్ వాళ్ళే అబౌవ్ ఏజ్, వీడు 5 years 6 years బాయ్ అయితే ఓ 10 years బాయ్ హౌ హీ హెస్ ట్రీట్స్ ది యంగర్, ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. ఇఫ్ నాట్ పీర్స్, జస్ట్ ఎల్డర్స్, వాళ్ళు కూడా ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు ఎట్లా ఆ మార్పుల్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? సో ఇప్పుడు ఒక స్టేజ్ వరకే యాక్చువల్గా 100% కంట్రోల్ ఉంటుందండి పేరెంట్స్. తర్వాత ఉండదు. ఒక స్టేజ్ తర్వాత ఒక్కొక్కసారి ప్యారలల్ గా కూడా నడుస్తుంది. ఎస్, ఐ లవ్ మై చిల్డ్రన్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అప్ టు టీనేజ్ ఆర్ కాలేజ్ ఏజ్. అంతవరకు వెళ్తాం. కాలేజీ వరకు వెళ్ళినా సరే మనతో ఉండే నెంబర్ ఆఫ్ అవర్స్ ఆర్ వెరీ లెస్ కంపారిటివ్. ఎక్కువ టైం స్కూల్లోని, కాలేజీలోని, అవుట్ సైడ్ ది హౌస్ వాడు స్పెండ్ చేస్తాడు. కాబట్టి అదర్స్ లెట్ మీ ఆన్సర్ అండి. సో ఒక 5 years మొత్తం 100%, చాలా వరకు 100% ఇంట్లో వాతావరణం బట్టే ఉంటుందండి. సో ఒకసారి దాన్ని ఆ స్టేజ్ దాటిన తర్వాత, ఇప్పుడు ఇక్కడ ప్రజెంటేషన్లో ఒకటి డీటెయిల్స్ చూపిస్తున్నా చూడండి. సో దీంట్లో ఫస్ట్ ఏమంటామంటే జస్ట్ అప్ టు 5-6 years ఇట్లా ఇక్కడ పెట్టిన నెంబర్స్ అప్రాక్సిమేట్లీ, దాన్ని ఎగ్జాక్ట్గా తీసుకొని అవసరం లేదు, అనుసరణ అంటామండి. అంటే జనరల్గా మనం ఇంట్లో వాతావరణం మనం ఎలా చేస్తున్నాం వాళ్ళు అలా చేస్తారు. అలా అంతే కదా, మనకు తెలుగు మాట్లాడితే వాళ్ళు తెలుగు నేర్చేసుకుంటారు అంతే. దానికి ఏం బుక్కే చదవని అవసరం ఉండదు. మనం చేతితో తింటే చేతితో తింటారు, స్పూన్తో తింటే స్పూన్తో తింటారు, మనం ఎలా పడుకుంటాం, ఎలా కూర్చొని దాన్ని చూసి యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతూ ఉంటుండండి. చాలాసార్లు మన మేనరిజం కూడా కాపీ చేస్తూ ఉంటారు. సో ఇది ఒక స్టేజ్ వరకు చేస్తుంటారు. సో దాని తర్వాత ఏంటి అంటే
కొంచెం వాళ్ళకి తెలుస్తూ ఉంటుందండి. బయట ఈ విషయాలు కూడా తెలుస్తుంటాయి. సొంత ఆలోచనలు స్టార్ట్ అవుతుంటుంది. స్కూల్కి అనేది వెళ్తూ ఉంటారు, అది చేస్తుంటారు. అప్పుడు వాళ్ళ ఓన్ వస్తూ ఉంటాయి. అప్పుడు కొంచెం డిసిప్లినింగ్ అవసరం అవుతుందండి. అంటే వాళ్ళు అటు ఇటు చేస్తున్నా సరే అటెన్ డిసిప్లినింగ్ అవసరం అవుతూ ఉంటుంది. అండ్ దెన్ తర్వాత ఈ సెల్ఫ్ వెరిఫికేషన్ అనే ప్రాసెస్ వాళ్ళు మనం స్టార్ట్ చేయించాలండి. అది అది స్టార్ట్ చేయించి వాళ్ళు ఇది ఎలాంటిదంటే మనలో అయితే ఒక విచక్షణ అనేది ఒక చెక్ పాయింట్ అనేది ఇలా ప్రాసెస్ స్టార్ట్ అయిందో ఇది వాళ్ళలో ఒక పాయింట్లో మనం యాజ్ ఎ పేరెంట్స్ అది వాళ్ళలో ఇన్స్టాల్ అయిపోవాలి. అప్పుడే వాళ్ళు కాలేజ్కి వెళ్ళినా వేరే కంట్రీకి వెళ్ళినా ఇంకోటికి వెళ్ళినా నేబర్స్ చెప్పినా ఇంకోళ్ళు ఏం చెప్పినా సరే ఇది ఇది రైటా రాంగా అనేది వెరిఫై చేసుకునే టూల్ ఏదైతే టూల్ ఉంటుందో వాళ్ళు అది వాళ్ళలో వచ్చేటట్టు మనం చేయాలి. దానికి కొంచెం పిల్లలతో చాలా చాలా టైం స్పెండ్ చేయడం, స్ట్రాంగ్ రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవడము, ఇలాంటి చాలాసార్లు డిస్కస్ చేయడము చేస్తూ ఉంటే వాళ్ళకు అర్థమవుతుంది అన్నట్టు. వెదర్ ఇట్ ఈస్ ఫుడ్ అయినా, ఒక మాట అయినా, ఒక హ్యాబిట్ అయినా ఏది రైట్ ఏది రాంగ్ అని. సో సర్టన్ విషయాలు ఇది అర్థమై వయసు రానప్పుడు మాత్రం మనం ఇది రైట్ ఇది రాగానే మనం చెప్పేయడము. ఇంకొంచెం వాయిస్ పెద్దగా పోయింది. అవుతూ ఉంటే హరి పర్టికులర్ గారు డిస్కషన్స్ విత్ దెమ్. హరి గారు మళ్ళీ బ్రేక్ అవుతుందండి వాయిస్. యా, సో ఒక వయసు వరకు అయితేనేమో మనం డైరెక్ట్గా చెప్పేస్తామండి ఇది రైట్ ఇది రాంగ్ అనేది చెప్తూ ఉంటాము. బట్ ఆఫ్టర్ సమ్ పాయింట్ వాళ్ళకి ఎప్పుడైతే కొంచెం ప్రీ టీన్స్ ఏజ్ వస్తుంది చూడండి, కొంచెం 12, 13 ఇలా వస్తూ ఉన్నప్పుడు ఇంకా ఏది రైట్ ఏది రాంగో తెలుసుకున్న పద్ధతి, సెల్ఫ్ వెరిఫికేషన్, న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనేది ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేశాం కదా, వీటి గురించి ట్రాన్స్ఫర్ చేయొచ్చండి. దీన్ని బాగానే మన ప్రయత్నం అయితే చేయొచ్చు. మనం ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకి 100% వస్తుంది అంటే గ్యారంటీ అయితే దేనికి లేదు. వాళ్ళ పూర్వ సంస్కారం బట్టి కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం చేయగలిగినది అయితే ఇదండి. యాజ్ ఎ పేరెంట్ హౌ మచ్ వీ కెన్ డూ అంటే ఇది చేయొచ్చు. వీ కెన్ హ్యావ్ ఎ డైలాగ్ విత్ దెమ్, వీ కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్ విత్ దెమ్. ఇది చేయడానికి అండి మెయిన్గా మనకు టైం దేనికి కావాలి అంటే దీనికోసమే. వాళ్ళని ప్రతిసారి గమనించుకొని ఉండగలగడం దానికోసమే రైట్. పేరెంట్స్ చాలా టైం తీసుకోవాల్సింది కానీ, ఒక దగ్గర ఉండాల్సింది కానీ, వాళ్ళని మన దగ్గర ఉంచుకోవడం కానీ చేయాల్సింది ఈ డైలాగ్, ఈ డిస్కషన్ జరగడానికి కోసమే. సో అది జరుగుతూ అది ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి అండ్ ఆ ప్రాసెస్ కూడా చేస్తూ ఉంటారు. వెరిఫికేషన్ జరుగుతుంటుంది, కరెక్ట్గా రాంగ్ అని తెలుస్తూ ఉంటుంది. బట్ మళ్ళీ రాంగ్ చేస్తూ ఉంటారు, మళ్ళీ కరెక్షన్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ చాలా క్వైట్ అ ఫ్యూ ఇయర్స్ జరుగుతూ ఉంటే బై ద టైమ్ దే గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బికమ్ ఏ సెల్ఫ్ డిసిప్లిన్ పర్సన్. అంటే ఇంకా అమ్మ నాన్న కరెక్ట్ చేయకున్నా, వాళ్ళు వీళ్ళు ఎవరో తెలిసిపోద్ది అని తెలియకున్నా, ఎలాంటి చెక్ పాయింట్స్ లేకున్నా వాళ్ళు సొంతగానే ఒక స్వ అనుశాసన అంటారు. అంటే అనుశాసన డిసిప్లిన్ ఒక ఎక్స్టర్నల్ పరిస్థితిలో భయంతోనో లేకపోతే ఎవరో చూస్తారనో బాగుండదనో తెలిసిపోతే బాగుండదనో ఎంబరాజ్ అవుతాను కాకుండా ఓన్గా ఇప్పుడు మళ్ళీ అయితే మనం ఒక మెచ్యూర్గా ఇప్పుడు మనం దీనికి ఎగ్జాంపుల్ చెప్తుంటాను. చిన్నప్పుడు ఏమో బ్రషే చేయరు, పట్టుకొని ఏమో కొంచెం భయపెట్టించి ఏదైనా ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి బ్రష్ చేయాలి. కానీ ఒక పెద్ద అయ్యేసరికి ఇంకా ఏమి చెప్పనవసరం లేదు, అది ఏ రివార్డ్ అవసరం లేదు, ఏ భయం అవసరం లేదు. వీఆర్ బ్రషింగ్ అవర్ టీత్ ఆన్ అవర్ ఓన్. బట్ సిమిలర్లీ ఎక్సర్సైజ్ చేయాలనేది దాంట్లో మాత్రం సెల్ఫ్ డిసిప్లిన్ రాలేదు. ఒక ఆస్పెక్ట్లో వచ్చింది, ఇంకో ఆస్పెక్ట్లో రాలేదు. అలా లైఫ్లో అన్ని ఆస్పెక్ట్లలో ఇలా సొంత బాధ్యత సొంతంగా డిసిప్లిన్ ఉండడం అనేది వస్తే దాన్నే ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అన్నారు అన్నట్టు. అయితే ఎప్పుడైతే పేరెంట్స్కి ఇది వస్తూ ఉంటుందో మన ఎన్వైరన్మెంట్ క్రియేట్ జరుగుతాం అప్పుడు ఈజీ అవుతుందండి. ఈజీ అవుతుంది అండ్ దిస్ హై ఛాన్సెస్ ఆఫ్ చిల్డ్రన్, హై ఛాన్సెస్ ఉన్నాయంటే వాళ్ళకి ఇది ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ నేర్పించడానికి కానీ. ఎప్పుడైతే మనలో ఇది సరిగ్గా ఉండదో ఆర్ వాళ్ళ సంస్కారం కూడా పిల్లల సంస్కారంగా కొంచెం పూర్గా ఉంటుందో అప్పుడు డిఫికల్ట్ అవుతుందండి. సో ఎనీ కేస్ మీరు అన్నది ఏదైతే పాయింట్ ఉందో బయట నుంచి నేర్చుకుంటారు, నైబర్స్ నుంచి నేర్చుకుంటారు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, ఇది స్కూల్ నుంచి నేర్చుకుంటారు. ఎస్ నేర్చుకుంటారండి. అయితే ఇది ఎలాంటిదంటే ఇప్పుడు మనం బయటకు వస్తామండి, బయటకు వెళ్ళి వస్తాం, మొహం మీద చేతుల మీద దుమ్మంటుంది, రాగానే ఎవ్రీడే మనం క్లీన్ చేసుకుంటున్నాం కదా. అలానే ఎవ్రీడే మన పిల్లల్ని గమనించుకుంటూ ఎవ్రీడే ఏం జరిగింది స్కూల్లో, ఏమైందని వాళ్ళు ఏదైనా కొంచెం నేర్చుకుని వస్తే వాళ్ళ ప్రవర్తనలు అక్కడో ఇక్కడో బయటపడుతుందండి. దాన్ని గమనించగలడం, దాన్ని అప్పటికప్పుడు క్లీన్ చేయగలగడం, దానికి అప్పటికప్పుడు మళ్ళీ సరైన డిస్కషన్ చేసి దాన్ని కరెక్ట్ చేయగలడం. సో ఇదే ఒక ప్రాసెస్ అండి, ఇంకా వేరే ప్రాసెస్ వేరే ఛాన్స్ ఏం లేదు. ఎందుకంటే సడన్గా అవుట్ ఆఫ్ ద బ్లూ వచ్చేది ఏదైనా గమనించుకొని ఏదైనా చెడు విషయం తెలిసినప్పుడు, ఇంకేదో రాంగ్ కండిషనింగ్ వాళ్ళ మైండ్లో పడుతున్నప్పుడు మనం దాన్ని గమనించుకోగలం, కరెక్ట్ చేయగలుగుతాం అండి. దిస్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ వీ హ్యావ్.
ఏమైనా యాడ్ చేస్తాను. సో దీనికి ఏంటంటే దానికి మనం రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో మనం ఉండడము, మనం పీస్ఫుల్ గా ఉండడము, సో అది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఎగ్జాస్ట్ అయిపోకుండా ఉండడము, మనలోనే ఎనర్జీ లేకుండా మనలోనే కాన్ఫ్లిక్ట్స్ చాలా ఉంటే వాళ్ళని అసలు వాళ్ళలో ఏం జరుగుతుంది అనేది వెరిఫై చేయలేము, వాళ్ళని కరెక్ట్ చేసే క్లారిటీ కూడా మనకి ఉండదు. సో దట్స్ ఓకే మేడం, దట్ ఐ అగ్రీ. హౌ ఫార్ వాట్ ఎవర్ our efforts are there, the media, colleagues, the peers, school, college, and the place where they live in, the surrounding neighbors, their language. అండి అదే మీరు చెప్పారు ఆల్రెడీ. అది నేను దాని మీద చెప్తాను. ఇప్పుడు ఒకసారి మనం ఇంట్లో చేస్తాం, బయట మనం కంట్రోల్ చేయలేదు. సరే అవునండి, బట్ వాటిని కూడా మీరు చెప్పండి. వాటిని కూడా ఇప్పుడు బయట విషయాలు కూడా అండి, ఇప్పుడు ఒక స్కూల్లో రాంగ్ నేర్చుకుంటారండి, వీ మే హ్యావ్ టు ఈవెన్ చేంజ్ ద స్కూల్ ఆల్సో అండి. ఒక నేబర్హుడ్ లో రాంగ్ థింగ్స్ నేర్చుకుంటారు అనుకోండి, వీ మే హ్యావ్ టు ఈవెన్ చేంజ్ దట్ ఆల్సో. ఏదైతే మనము ఇప్పుడు ఒక బాడీ హార్మ్ ఉందండి, ఫలానా చోటల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే విల్ డెఫినెట్లీ చేంజ్, బాడీ పరంగా చేంజ్. సో కొన్ని విషయాలు అయితే డెఫినెట్గా మన ఎన్వైరన్మెంట్ పరంగా కూడా సెట్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ కంటెంట్ చూస్తున్నారు, ఎంత ఇంటర్నెట్ కానీ ఎంత మీడియా కానీ ఎంత ఎక్స్పోజ్ అవుతున్నారు పిల్లలు, సో మనము దాన్ని ఎంతవరకు ఇంట్లో యాక్సెస్ తీసుకోవాలి అనేది ఆ ఎన్విరాన్మెంట్ పరంగా కూడా మనం మంచిగా సెట్ చేసుకోవాలి అండి. సో స్కూల్ ఈజ్ అ బిగ్ సోర్స్ ఆఫ్ దీస్ థింగ్స్, మీడియా ఈజ్ అ బిగ్ సోర్స్, అండ్ నైబర్స్ ఏమైనా ఉన్నా సరే, సో వీటిలలో కూడా సరిగ్గా ఉండడం అనేది ఇంపార్టెంట్ అండి. అక్కడ ఏదైనా ఇబ్బంది ఉంది అనుకుంటే వాటిని కూడా మనం సెట్ చేసుకోవాలండి కంపల్సరీ. యా ఇంకా హ్యాండ్ రైజ్ చేశారండి బాలకోటేశ్వరరావు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చండి. నమస్తే సార్. మీరు కేరింగ్ అండ్ ఇది చాలా బాగా చెప్పారు. కానీ మా తరంలో ఇప్పుడు నా ఏజ్ 60, మా తరంలో అప్పుడు ఏ విధంగా మీరు చెప్పినవి అన్నీ పాటిస్తున్నా కూడా మనం ఏంటంటే పిల్లలు ఏదన్నా మాట వినకపోతే ఒక దెబ్బ వేయటము, గట్టిగా మాట్లాడటము, అట్లా కొంచెం కంట్రోల్ అనేది అమ్మ కోపడుతుంది, ఈ పని చేయకూడదు అనే అవేర్నెస్తో పిల్లల్ని అప్పుడు అట్లా పెంచాం. అమ్మ కానీ ఎవరైనా, నాన్న కానీ, నాన్న దగ్గరికి తీస్తే అమ్మ కోపడితే పిల్లలు అమ్మ వస్తుంది అల్లరి చేయకూడదు ఇది అనేది పిల్లలకి అప్పుడు ఆ అవేర్నెస్తో పెరిగారు. ఇప్పుడు అసలు కొట్టే పరిస్థితి కానీ చెప్పే పరిస్థితి కానీ అట్లాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితిలో పిల్లల్ని మనం ఈ చెప్పే మాట ద్వారా ఎంతవరకు అమ్మ ఎప్పుడు ఏదో సోది చెప్తుందిలే అనే టైప్లోకి వచ్చేసారు. ఏ పని చెప్పినా ఏదో సోది చెప్తుందిలే, అట్లా చెప్తుందిలే అని వింటాం, అటు ఊరుకుంటాం అనే టైప్లో వచ్చారు. ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్లో ఏ విధంగా హ్యాండిల్ చేయాలి సార్ ఇప్పుడు తరం పిల్లల్ని? పూర్ణిమ చెప్తాను. యా, మీరు అన్నది నిజమేనండి. ఒక వయసు వరకు భయం అనేది అవసరమే పిల్లలకి. ఇప్పుడు కూడా అదేమి అంటే ఎందుకు పోవాలి, ఇప్పుడు కూడా అదేమి పోకర్లేదండి. ఎప్పుడైతే మాట అర్థం కాదో అప్పుడు కొంత భయము, కొంత కంట్రోల్, అమ్మో వీళ్ళు చెప్తున్నారు వినాలి అనేది, అదే అనుశాసన అన్నారు కదా, అదే డిసిప్లినింగ్ అదేనండి. అంటే ఒక దెబ్బేసి చెప్తామా, కొంచెం గట్టిగా అరిచి చెప్తామా, లేకపోతే ఒక కంటి చూపుతో చెప్తామా అనేది ఇంకా పిల్లాడిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితిని బట్టి మారుతుంది. అండ్ అసలే కొట్టద్దు, అసలే ఇదొద్దు అంటే చాలా స్టడీసే ఉన్నాయి, అసలు కొట్టద్దు, ఇప్పుడు పిల్లల్ని కొడితే భయపడతారు, ఇలా అంతా ఉన్నాయి. ఆ కొట్టడం అనేది కూడా అంటే మనం డిస్టర్బ్ అయ్యి మన ఫ్రస్ట్రేషన్ కొద్ది కొడుతున్నామా, లేకపోతే వీడు కొడితే కానీ వినడు కాబట్టి ఇప్పుడు ఒకటి వేస్తున్నామా అనేది మెయిన్ డిఫరెన్స్. మనం ఫ్రస్ట్రేట్ అవ్వకపోతే, మనం డిస్టర్బ్ లేకపోతే అంత అవసరం కూడా ఉండదు. కొంచెం భయపెడితే చెప్పడంతోనే అవుతుంది. చెప్పగానే ఎవరో మీరు అన్నట్టు ఒకళ్ళు భయము, ఇప్పుడు నాన్న భయము, అమ్మ భయము, కొంచెం అమ్మో నాన్న వస్తారు అని అమ్మ అంటే తప్పేం లేదు. అది అమ్మ ఒప్పుకోదురా అని అంటే అదేం తప్పేమీ లేదు అని అనిపిస్తుంది. అంటే పిల్లల్ని ఒక దారిలో నడిపించాలి అంటే వాళ్ళకి అర్థం ఉన్నంతసేపు
కొంత భయం అనేది అవసరమేనండి. మీరు అన్నది నిజమే. అది ఇప్పుడు కూడా అది ఇప్పుడు మా పిల్లల్ని మేము భయపెడుతూనే ఉంటాం. అంటే అరే మనకు చాలా 50 సార్లు ఏళ్ళు 60 ఏళ్ళు ఆ! వచ్చిన వాళ్ళు కూడా అండి ఎక్కడ ఇప్పుడు యోగా ఉంటదండి ఫ్రీ సెల్ఫ్ ఇది? ఫ్రీ యోగా చెప్తా అంటేనేమో సగం రోజు కూడా బోరండి. 2-3 వేలు నెలకు కడితే అప్పుడు సిన్సియర్గా వెళ్తారు. మనకే అవసరం అంత అహా! భయం. అదొక్కటే కాదండి. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు సపోజ్ ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, అత్తగారు కానీ కొంచెం గట్టిగా చెప్తే అమ్మో! అని భయపడి చేస్తాం. లేకపోతే అంతే కదా. లైట్ తీసుకొని చాలా రోజులు అంతే పెద్దోళ్ళమే అంతే చేస్తాము. సో, కొన్ని కొన్ని భయంతో ఫస్ట్ ఫాలో అవుతాము. తర్వాత అందులో మీనింగ్ అర్థమవుతది. భయంతో ఫాలో అయ్యి తర్వాత ఓకే. ఇదైతే ఈ రిజల్ట్ ఉంది కదా! అనేది ఆబ్వియస్‌లీ వాళ్ళకి తెలుస్తది కదా! ఓహో! ఇందుకే చెప్పారు అనేది క్లియర్‌గా అర్థమవుతది. అండ్ కొన్ని కొన్ని సార్లు మన మీద అపోజిషన్ కూడా ఉండొచ్చు. ఉంటది. ఉన్న దానికి కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అపోజిషన్ ఉన్నా గానీ బట్ ఇంకో రోజు అయితే అర్థం ఇంకో చేసుకోవాలి. రోజైక కొంచెం అలా పెద్దయ్యాక అర్థమవుతది. ఇప్పుడే మన మీద వాళ్ళకి మంచి ఫీలింగ్ ఉండాలి అంటే అది ఉండకపోవచ్చు. సో, ఇక్కడే మనం ఎక్కువ అది మిస్‌లీడ్ అవుతూ ఉంటామండి. అంటే మన మీద మంచి ఫీలింగ్ ఉండాలి, ఆళ్ళకి మంచి జరగాలి 2 అనేది ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు. ఆ క్షణంలో అలా ఆ అనుకుంటారు. ఇంకో క్షణంలో రోజైతే అంతే అర్థం ఉంటారు. ఇంకో చేసుకుంటారు. 4 ఏళ్లయితే ఆళ్ళకే అర్థమవుతది. ఓకే. ఇలా చేయబట్టే కదా అలా అయింది. ఇప్పుడు మనం అనుకోవట్లేదా మన పేరెంట్స్ గురించి? ఆ రోజు అలా చేశారు కాబట్టి ఈ రోజు మంచిగా ఉన్నాం అని అనుకుంటాం గదా! అలానే మన పిల్లలు గూడా. ఓకే. ఓకే. ఓకే మేడం. అంటే మనకి బాడీలో పిల్లలు ఏదన్నా పక్క పిల్లలు అల్లరి చేస్తున్నా గానీ, మనం కంట్రోల్ జేయటానికి ఒక రకమైన యాటిట్యూడ్ మనకుంటుంది. అది పక్కనాళ్ళకి ఇష్టం ఉండదు. అంటే ఆ పిల్లలు అందరూ కూర్చుని ఆడుకుంటా ఉంటారు గదా! ఉన్నప్పుడు మన పిల్లలతో పాటు ఆ పిల్లలకు కూడా చెప్తాం. ఇలా చేయకూడదయ్యా, కొట్టుకోకూడదయ్యా. అంతా కలిసి ఆడుకోవాలి. ఇది చేయాలి. వస్తువుల్ని, బొమ్మల్ని ఇరగ్గొట్టేసేయటం. పిల్లల్లో ఇవి ఎక్కువ గొడవ అవుతుంది. నలుగురు పిల్లలు కూర్చుని ఆడుకుంటుంటే. ఇట్లాంటి టైంలో ఇప్పుడు కొన్ని సార్లు ఏమవుతుందంటే వాళ్ళ వలన మనం కొన్ని అయి అవాయిడ్ చేయాల్సొస్తుంది. అదే అవాయిడ్ వేరే చేయటం అంటే కంట్రోల్ లేదు కానీ మన పిల్లల మీద అయితే మనకుంటది కదా! వేరే వాళ్ళ పిల్లల వరకు మనం ఇంగ వెళ్ళలేకపోవచ్చు. మనం మంచి చెప్తాం తీసుకుంటే తీసుకుంటారు. వాళ్ళు వద్దంటే మన పిల్లల వరకు లిమిట్ అవుతాం. ఓహ్! ఓహ్! ఓకే. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు కూడా ఇంకా సమస్యలు పిల్లల నుంచి చెబితే వినే రకంగా లేరు మేడం. ఇప్పుడు పరిస్థితి వాళ్ళ చిన్నప్పటి ఇప్పుడు అది ఆ! రాదు. అది ఆ! ఫస్ట్ నుంచి రిలాక్స్డ్‌గా వదిలేసి తర్వాత సడెన్‌గా భయపెడతాను సడెన్‌గా అంటే అవ్వకపోవచ్చు. అది ఫస్ట్ నుంచి ఇంట్లో మన పద్ధతి ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఉంటది. అండ్ ఒక్క ఓహ్! పీక్ ఏజ్ ఉంటదండి. అది చెప్తే వినని ఏజ్ అనేది ఒక టీనేజ్ నుంచి కొంచెం అది పీక్ ఏజ్ ఉంటది. అందులో కూడా 100% కంట్రోల్ చేయలేకపోయినా 60, 70% ఆర్ 50% అయినా మనం కంట్రోల్ చేయగలుగుతాం. మన ఇంట్లో పద్ధతి చిన్నప్పటి నుంచి ఉన్న దాని ప్రకారం. ఓకే. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాహ్! కేర్ గైడెన్స్ చెప్పిన దాని గురించి ఏమైనా క్వెషన్స్ ఉంటే తీసుకుందామండి. ఇప్పటి వరకు ఈ 4 డేస్‌లో అయిన ఏ కంటెంట్ గురించి అయినా. సార్ నమస్తే సార్. నమస్తే అండి కవిత గారు. సార్ ఇప్పుడు పిల్లల గురించి చెప్పినప్పుడు మా బాబు 10 ఇయర్స్ ఓల్డ్. హ్మ్. బాబుకి పర్వాలేదు సార్. ఇప్పుడు నేను అంటే సింగిల్ పేరెంట్ అంటే మా హస్బెండ్ బయటుంటారు. హ్మ్. సో, వాడు పెంచిందంతా అంటే వాళ్ళు ఇయర్లీ వన్స్, 2 ఇయర్స్ వన్స్ వస్తుంటారు. సో, పెరిగిందంతా నా దగ్గరే. సో, వాడికి వర్క్స్ ఇంట్లో వర్క్స్‌తో సహా నేను ప్రతి ఒక్కటి నేను చెప్తుంటాను సార్. హ్మ్. ఇప్పుడు అన్నీ చేస్తాడు, అన్నీ పెడతాడు, చెప్పిన మాట వింటాడు. అంత అల్లరి అని నేను చెప్పను. మరి అంత కామ్ అని చెప్పలేను. మీడియంగా ఉంటాడు. బట్ బాబుకి ఏంటి అంటే ఒక పని చెప్పాము అంటే అది ఏమవుతుంది మామూలుగా డైలీ చేసే పనే అది. ప్రతిరోజు చేసే పనే. కానీ ప్రతిరోజు మర్చిపోతుంటాడు. అది నాకు ఇప్పుడు మార్నింగ్ ప్రతిరోజు స్కూల్‌కి రెడీ అవ్వడం విషయమే సార్. ఇప్పుడు మార్నింగ్ స్కూల్‌కి రెడీ అవ్వాలి అంటే లేపుతాను. లేచిన తర్వాత వాష్‌రూమ్‌కెళ్ళేసి స్నానం చేసుకొనొచ్చి దేవుడికి దీపం పెట్టేస్తాడు. దీపం పెట్టేటప్పుడు ఏం చేస్తాడంటే పువ్వులు అక్కడే ఉంటాయి. దేవుడికి హ్మ్. పువ్వులు పెట్టకుండానే దీపం పెట్టేస్తాడు. హ్మ్. అండ్ పూజ అయిపోయిన తర్వాత మొహానికి బొట్టు పెట్టుకో అనేసి దాదాపు ఒక 1 ఇయర్ నుంచి చెప్తున్నాను. అది ఇంతవరకు ఏ ఒక్క రోజు కూడా నేను చెప్పకుండా అయితే చేయలేదు. యాహ్! యాహ్! స్కూలుకి వెళ్ళే ముందు తల దూకో అన్న విషయము ప్రతిరోజు చెప్పాలి నేను.
ప్రతిరోజు చెప్పాలి, చెప్పకపోతే అలానే వెళ్ళిపోతాడు. ఇది సో మీరు నాకు మావాడి గురించి చెప్తున్నారా మావాడి గురించి చెప్తున్నారా అర్థం కావట్లేదు నాకు. నాకే తెలియట్లేదు సార్ అది చెప్తున్నారా ఎందుకు ఇలా వేరే పని గురించి చెప్తున్నారా చెప్పిన పని అనిపిస్తుంది. చేస్తాడు, కాకపోతే ప్రతిరోజు చేసే పని మర్చిపోతుంటాడు. చాలా మందికి ఎవరికైతే అది సహజంగా ఒక సీక్వెన్స్ ఆఫ్ పనులు అనేది సహజంగా రాలేదు. ఇప్పుడు మా అమ్మాయికి అసలు ఒకసారి కూడా చెప్పనవసరం లేదు. ఒకసారి చెప్పిందంటే అలా అదే చేస్తుంది. సార్ నేను చెప్పడం ఏంటంటే బాబుకి ఇప్పుడు 1 or 2 days చెప్తే నెక్స్ట్ టైం చేసేవాళ్ళు కొంతమంది పిల్లలు ఉన్నారు. అవును ఉంటారు. సమ్ డేస్ చెప్పిన తర్వాత చేసేవాళ్ళు ఉన్నారు. మా వాడికి ఇయర్లీ చెప్తా అన్నా కూడా వాడికి తెలియట్లేదు. అది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. మేము కూడా చెప్పాం అన్నట్టు మొత్తం దీనికి ఒక సీక్వెన్స్ కూడా నేను నేర్పించానండి మనకి. ఇప్పుడు ఆ సీక్వెన్స్ ఒక 80% 90% సక్సెస్ వచ్చింది అన్నట్టు. ఏది మీరు 1 ఇయర్ అన్నారు కదా, 1 ఇయర్ అంటే 300 సార్లు అప్రాక్సిమేట్ కదా. సో నేనైతే ఒక దాదాపు సార్. చెప్తే తప్ప రాదని నేను ముందే ఫిక్స్ అయ్యా నేను. ఓకే. ఓకే. మీరు 1 ఇయర్ అంటే 300 కదా. అవునవును సార్. 300 సార్. ఈ సీక్వెన్స్ దాదాపు అంటే సార్. మా స్కూల్కి వెళ్ళడానికి 1 2 3 అని చెప్పాను. 1 2 3 అంటే ఆల్రెడీ ఇడిచిన బట్టలు బాస్కెట్లో వేయడం, టవల్ ఆరేయడం, దూకోవడం. జస్ట్ 1 2 3 అని ఒక సీక్వెన్స్ లాగా నేర్పించారు. అలా సీక్వెన్స్ లాగా నేర్పించే బట్టి కూడా కొన్నేళ్ళు అయింది. కొన్నేళ్ళు ఓకే. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 80% 90% చేస్తారు అన్నట్టు. సో ఎవరికైతే అది సహజంగా లేదు అండి, అది ఉన్నోళ్ళకి అర్థం కాదండి. ఇప్పుడు మీకు అది సహజంగా ఉంది కాబట్టి ఇన్నిసార్లు చెప్పిన వీటికి ఎందుకు రాదే అనిపిస్తుంది. కానీ అవును నిజం సార్. ఎవరికైతే న్యాచురల్ గా లేదో అసలు ఒక 1000 2000 రిపిటేషన్స్ అయినా అది రాదండి. న్యాచురల్ గా మైండ్ లోకి వెళ్ళదు అది. అసలు నాకు ఒక్కొక్కసారి విసుగొచ్చేసి నేను చెప్పను. ఏం పనులు చేస్తాడో చేసుకోనీలే అని. ఉమ్, నేను చెప్పకపోతే అసలు చెయ్యడు. ఇంక అలానే వెళ్ళిపోతుంటాడు. అవును. అయితే దీంట్లో ఒకటేమో ఫస్ట్ మీరు ఇది అర్థం చేసుకోవాలండి. ఎవరికైతే న్యాచురల్ టెండెన్సీ అది లేదు వాళ్ళవి మిస్ చేస్తూ ఉంటారండి ఒకటి. 2 నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇలాంటి పిల్లలు కొంచెం ఇక్కడ ఉంటారు కానీ ఆల్రెడీ వాళ్ళ ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటుంటాయి. అవును. ఎక్కడొక్కడ ఉండి ఇప్పుడు చేస్తున్న దాన్ని మర్చిపోతుంటారని. మళ్ళీ చాలా తెలివిగా ఉంటారు. మళ్ళీ కొన్ని ఏదైతే అవును. తెలిసే పిల్లలు ఉంటారో వాళ్ళకంటే తెలివిగా ఉండి వేరే పనులు మళ్ళీ బాగా చేస్తుంటారు. అవును సార్. నేను ఆ, అదే చెప్తున్నాను. ప్రతి విషయంలో బావుంటారు. చిన్న చిన్న విషయాల్లో ఎందుకు ఇలా ఉన్నారు అనేది నాకు అండ్ అర్థం మోర్ ఓవర్ యాక్చువల్‌గా వాటి ఇంపార్టెన్స్ కూడా అప్పుడే అర్థం కాదండి. సిగ్నిఫికెన్స్ ఏముంది అర్థం కాదు ఇప్పుడు వాటికి. ఇప్పుడు పూలు పెట్టకపోతే ఏమైంది? బొట్టు పెట్టుకోకపోతే ఏమైంది? ఆరైపోతే ఏమైంది? అప్పుడు వాటి ఇంపార్టెన్స్ కూడా అప్పుడే తెలియదండి వాళ్ళకి. సో ఓకే. ఇట్స్ ఓకే. దాన్ని మనం చాలా లిబరల్‌గా ఉండడం బెటర్. చాలా ఉదారంగా లిబరల్‌గా ఉండడం బెటర్. దాన్ని పెద్ద ఇష్యూ చేయనవసరం లేదు. కానీ మన అవును. ఎఫర్ట్ పెడుతూ నేర్పియొచ్చండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా సో ఇప్పుడైతే నేను ఇంకా రిమైండ్ చేయను. బానే వాళ్ళు 80, 90% చేస్తున్నారు కాబట్టి రిమైండ్ చేయను. బట్ ఓకే. ఇదివరకైతే రిమైండ్ చేయడానికి నేను సింపుల్ ఫార్ములా పెట్టుకునేవాళ్ళన్నట్టు. రోజు తిట్టడం గానీ, అలా గట్టిగా అనడం గానీ గాకుండా ముందే వాళ్ళతో అగ్రీమెంట్‌కి వచ్చానండి. అని నువ్వు ఎప్పుడు ఇది మర్చిపోతుంటావు కదా! సో ఇన్ ద మార్నింగ్ ఐ విల్ రిమైండ్ యూ. వెన్ ఐ సే 1 2 3 యూ డూ ఆల్ ద 1 2 3 ఇన్ ఎ సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ కూడా ఓకే. ఫిక్స్ చేశానంట. వాట్ ఈస్ 1, వాట్ ఈస్ 2, వాట్ ఈస్ 3 అని. సో వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్ ఐ జస్ట్ రిమైండ్. అండ్ ఐఎమ్ ఆల్సో క్లియర్ దట్ దిస్ రిమైండింగ్ మే బి రిక్వైర్డ్ అట్‌లీస్ట్ 1000 టైమ్స్ విచ్ మీన్స్ 3 ఏళ్ళు అయినా. ఓహ్! కరెక్ట్ ఫిక్స్ అయిపోయాయి కాబట్టి ఓకే. ఓకే. ఓకే సార్. ఐ విల్ బి కంటిన్యూ దిస్ సీక్వెన్స్. అండ్ మోర్ ఓవర్ సరే నేర్చుకుంటే నేర్చుకోరు ఏముందండి. 4 ఏళ్ళు అయ్యాక అన్నీ యాక్చువల్‌గా అయ్యే వస్తాయి. పిల్లలకి బ్రెయిన్ పరంగా కూడా ఈ మధ్య నేను చూసాను. హ్మ్. ఈ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది వాళ్ళకి అప్పుడే డెవలప్ అవ్వదంటారు బ్రెయిన్ లో. అంటే ఓకే. ఫ్యూచర్ గురించి ఆలోచించేది వాళ్ళకి ఉండదండి. హ్మ్. ఇది ఏదో అయిపోతది. లేకపోతే ఇది చేయకపోతే ఏదో అయిపోద్ది. సర్వైవల్ ఇన్స్టింక్ట్ లో ఉంటారు ఇంకా వాళ్ళు. అంటే జస్ట్ ఇప్పుడు ఈ నిమిషం అంతే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఈ నిమిషంలో ఇది అవ్వాలి అలా ఉంటారు. సో వాళ్ళ నుంచి అలా అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా మనకి ఇప్పటి వరకు అంటే అలా కొంత ఉన్నాడు ఏజ్ కాబట్టి వరకు వాడు హ్యాపీగా ఉంటాడు మనకంటే. మనం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే కంగారు పడుతుంటాం. కొంత వాళ్ళు మనం చెప్తే ఫాలో అయితే దే ఆర్ గుడ్ ఇనఫ్ అండి. అవును. అంటే చెప్తే కొంత చేస్తే ఏజ్ చాలు. వరకు రిమైండ్ చెప్తే ఇప్పుడు చేస్తే మీరు బొట్టు చాలు. పెట్టుకోవడం మర్చిపోయారు అంటే ఎళ్లి పెట్టుకున్నాడు అనుకోండి. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. పెట్టుకుంటా. అలా చేస్తాడు సార్ మళ్ళీ. అదేం ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు ఏదైనా ఒక విషయం చేయలేదు, ఇది చేయలేదు నాన్న అంటే వెళ్లి చేసుకొనొస్తాడు. కానీ ఎవ్రీడే రిమైండ్ చేయాలి. ఎవ్రీడే రిమైండ్ చేయాలి. దట్స్ ఓకే. డై అదే డైలీ మనకి చేసే పనే కదా! డైలీ చేసేది ఈవెన్ ఐడీ కార్డ్ వేసుకోవడం దగ్గర నుంచి ప్రతీది గూడా. అదే మేడం. ఇప్పుడు మనం 4 విషయాలు రిమైండ్ చేయాలి. అంతే మొత్తం కలిపి 4 ఉంటాయి. లేకపోతే 6 ఉంటాయి. చేస్తేనే అంతే. అంతే సార్. ఇంక నేను గూడా 1, 2, 3లు పెట్టుకోవాలి సార్ మీలాగా. అంతే. ఐడీ కార్డ్ మనం రిమైండ్ చేయలేదనుకోండి స్కూల్లో తిడతారు, లేకపోతే కొడతారు. ఆటోమేటిక్‌గా నెక్స్ట్ డే మర్చిపోకుండా యేసుకుంటాడు. ఒకరోజు అలా వదిలేయొచ్చు మనం. వాళ్ళకి ఓకే. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఇంకా ఎవరైనా ఎనీ క్వెషన్స్ అండి?
హలో, చెప్పండి మేడం. నా పేరు విజయలక్ష్మి అండి. నేను 50 years అబో. మా పాప 22 years పిహెచ్డి చేస్తుంది ఇప్పుడు. మీరు నాకు ఇప్పుడు పేరెంటింగ్ గురించి మీరు చెప్తున్నవన్నీ అఫ్ కోర్స్ నాకు అప్పుడు అవి తెలియదు, బట్ నేను ఫాలో అయ్యాననే అనిపించింది మీరు చెప్తున్నది. అది అందులోనూ మాది కొంచెం కంబైన్డ్ ఫ్యామిలీ లాగే పెరిగింది మా పాప. సో నేను జాబ్ చేశాను పెద్దవాళ్ళ కోసమని, ఇప్పుడు విఆర్ తీసుకున్నాను. అయితే నాకు ఇప్పుడు మా పాపతో నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, తను నన్ను వర్కింగ్ ఉమెన్ గా చూసింది. అండ్ షీ వాజ్ అంటే ఒక రోల్ మోడల్ లాగా, లేకపోతే ఒక డిసిప్లిన్ అవనివ్వండి, రోల్ మోడల్ అవనివ్వండి, నాకు అర్థమైంది అది. తను నన్ను చూసింది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇయర్స్ బ్యాక్ ఇంట్లో పేరెంట్స్ ఇన్లాస్ నలుగురు ఉంటారు. పెద్దవాళ్ళ కోసమని జాబ్ రిజైన్ చేస్తాను. తనకి ఇప్పుడు ఏంటంటే నేను ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అయిపోయింది అది. అంటే యాక్చువల్ గా ఇంతకు ముందు కంబైన్డ్ ఫ్యామిలీ వీటన్నిటి గురించి తను యాక్చువల్లీ డిగ్రీ నుంచి కూడా సెంట్రల్ యూనివర్సిటీలో ఉంది. సో హాస్టల్లోనే ఉన్న హైదరాబాద్ లో వస్తూ పోతూ ఉంటుంది. పేరెంట్ అమ్మమ్మ తాత మా అమ్మ తాత అంటే రెస్పెక్ట్ ఉంది, కంబైన్డ్ ఫ్యామిలీ అంటే మంచి ఒపీనియన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే ఇప్పుడు ఏమంటుందంటే ఆ నువ్వు నీ ప్రయారిటీస్ నువ్వు డిసైడ్ చేసుకోలేదు, నువ్వు ఫ్యామిలీ కోసం నువ్వు చేసింది కరెక్ట్ కాదు, నన్ను అలా చేయమని నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే నాకు ఇది ఫ్యూచర్ లో తనకు అది ప్రాబ్లం అవుతుందేమో అన్నది నాకు ఇప్పుడు భయం వేస్తుంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది ఇది చాలా టఫ్ కొంచెం ప్రాబ్లం. అన్ఫార్చునేట్ గా మోడర్నిటీ ఏంటంటే అంత నేమ్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ సో కాల్డ్ ఈక్వాలిటీ, దాంట్లో ఏమైంది అంటే ఓన్లీ వెన్ యూ గో అవుట్ అండ్ వర్క్ అండ్ మనీ, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ సంథింగ్ గ్రేట్, అండ్ అక్కడ అచీవ్ చేసినే గ్రేట్ లాగా వచ్చేసిందండి. సో వెరీ అది ఫండమెంటల్స్ అండి. యాక్చువల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ కన్నా కూడా ఆమ్, నాకు అర్థమైంది ఏంటంటే యాక్చువల్ గా ఫ్యామిలీని నేను కరెక్ట్ గా హ్యాండిల్ అంటే నాకు పెద్దవాళ్ళతో కూడా కొంచెం ప్రాబ్లం ఏమైందంటే నేను విఆర్ తీసుకున్న టైంలో నోబడి సపోర్టెడ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళందరూ కూడా నువ్వు చేయలేకపోయావు కాబట్టి మానేసావు అనే టైప్ లో ఆ, వాళ్ళు కూడా అనుకోవడం, ఇవన్నీ కూడా తన మీద ఎఫెక్ట్ అయినాయి. అంటే ఒక కెరియర్ ఉమెన్ గా చూసింది. నేను ఆఫీస్ లో జాబ్ ఎలా చేశాను అంటే నేను అకౌంట్స్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యాను. సో యూ కెన్ అండర్స్టాండ్ ద పొజిషన్. అదేంటంటే అది ఆఫీస్ ఇలా ఉంది, అమ్మ ఇలాగా, మనము కూడా ఇలా ఇప్పుడు పిహెచ్డి చేస్తుంది మా అమ్మాయి. సో అంటే ఏంటంటే తనకు కూడా ఒక కెరియర్, ఒక ఇది ఇలాంటివన్నీ ఆలోచించిన మనిషి. ఇప్పుడు ఏంటంటే నాకు తన ఆలోచనలు కూడా ఇప్పుడు తన నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను, మా అమ్మాయి నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే తను చెప్పేవి కొన్ని రిలేషన్స్ కి సంబంధించి తను చెప్పేవి ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఎస్ కరెక్టే కదా, ఇప్పుడు ఇలా కదా ఆలోచించాలి అనే టైప్ లో డిస్కషన్స్ నడుస్తాయి, చెప్తుంది. నేను చెప్పేవి తను యాక్సెప్ట్ చేస్తుంది, తను చెప్పేవి నేను యాక్సెప్ట్ చేస్తా. అంత బాగానే ఉంది కానీ బట్ ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున తనకు ఒక ఫ్యామిలీ ఏర్పడినప్పుడు, కొత్త రిలేషన్స్ వచ్చినప్పుడు, ఇవన్నీ వచ్చినప్పుడు నా ఈ ఫేజ్ తన్ని డిస్టర్బ్ చేస్తోందేమో అనేది, దాన్ని ఎలా మీ హ్యాండిల్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు యాక్చువల్ గా. కన్సర్న్ అయితే ఉన్నది జెన్యున్ అండి, నేను కూడా అదే అంటున్నాను. సో ఇప్పుడు ఈ ఫండమెంటల్స్ ఏదైతే ఉన్నాయండి లైఫ్ లో, హ్యాపీనెస్, ఈ రైట్ అండర్స్టాండింగ్ హ్యాపీనెస్ అండ్ రిలేషన్షిప్స్ అండ్ దిస్ ప్రొఫెషనల్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఏది హై ప్రయారిటీ, రైట్? అల్టిమేట్లీ ద ప్రొఫెషన్ జాబ్ ఈజ్ ఫర్ లైఫ్ ఆర్ లైఫ్ ఈజ్ ఫర్ జాబ్. అది యాక్చువల్ గా జాబ్ ఈజ్ ఫర్ లైఫ్ యాక్చువల్ గా. అదే అండి, బేసిక్ వెరీ కామన్ సెన్సికల్ పాయింట్ కదండి. ఐ లివ్ ఫర్ డూయింగ్ జాబ్ ఆర్ జాబ్ ఈజ్ ఫర్ లైఫ్ అనేది కామన్ సెన్స్ పాయింట్ అది. సో సో ఈ పాయింట్ కూడా ఇంత బేసిక్ ఆబ్వియస్ పాయింట్ కూడా మిస్ అవడమే అండి. మిస్ అయ్యి ఏమైతుందంటే లైఫ్ లో ఒక స్మాల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ద కెరియర్ ఆర్ జాబ్ ఈజ్ అ వెరీ వెరీ స్మాల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ స్మాల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. అల్టిమేట్లీ ఇట్ టేక్స్ ద మచ్ ఆఫ్ లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాంతోని సమ్ టైమ్స్ ఇప్పుడు మీరు అన్నట్టుగా తెలుసో తెలియక కూడా అలాంటి రోల్ మోడల్స్ కూడా క్రియేట్ అవుతాం, మనం క్రియేట్ అవుతాము. ఐ మీన్ ఎగ్జాంపుల్స్ కూడా చూస్తారండి సమ్ టైమ్స్ అచీవర్స్ ఇన్ మేల్ కానీ ఫిమేల్ కానీ రోల్ మోడల్స్ ని పెద్ద పెద్ద అచీవర్స్ తీసుకొని మనం అలా అవ్వాలి అనేది కానీ, సొసైటీ అలాంటి వాళ్ళని ఎక్కువగా చూపించడం కానీ, దాంతో సో దిస్ ఆస్పెక్ట్స్ బికమ్స్ ఓవర్ రేటెడ్ అండి ఇన్ ద లైఫ్. ఓకే.
it becomes overrated, and that gets planted in the children mind, and then they pursue it, and అలా పర్సూ చేసి ఇంకా అచీవ్ చేస్తూ ఉంటే అగైన్ దే గెట్ అది ఇంకా అప్రిషియేషన్ దొరుకుతూ ఉంటుంది లైఫ్ లో, రైట్. బట్ విత్ ఆల్ దట్ దే స్ట్రగుల్ విత్ దేర్ ఓన్ హ్యాపీనెస్. అలా చేస్తూ పోతుంటే అంత బాగానే ఉంటే ప్రాబ్లమే లేదండి. బట్ దెన్ ఇట్ డజంట్ వర్క్అవుట్ లైక్ దట్ కదా. వాళ్ళ ఓన్ హెల్త్ ఎట్టిపోతుంది, ఎట్టిపోతుంది. వాళ్ళు అసలు ఇండివిజువల్ గా అసలు ఏ పెళ్లి చేసుకు, సపోజ్ ఒక ఇండివిజువలే ఉండదు, అలానే చేసుకున్న వాళ్ళు ఈవెన్ ఒక వ్యక్తి అయినా హ్యాపీగా ఉంటున్నారా లేదా, రైట్. అండ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు దాన్ని రిలేషన్షిప్ వర్క్ అంటే వర్క్ రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్ హయ్యర్ వాల్యూ ఇవ్వగలుగుతున్నారా లేదా, రైట్. సో ఇవన్నీ వెరీ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ అండి. అది అలా హోలిస్టిక్ లైఫ్ గురించి మొత్తం ఆలోచించకుండా ఓన్లీ ఇప్పుడు చదువు అనేది హయ్యర్, వర్క్ అనేది హయ్యర్, మనీ అనేది హయ్యర్. సో వాటికి కొంచెం సాఫిస్టికేటెడ్ పేర్లు పెడతా ఉన్నట్టు, ఆపర్చునిటీస్ అని, రైట్. ఆపర్చునిటీస్, మంచి ఆపర్చునిటీస్ ఫలానా తీసుకున్నాం అంటారు అన్నట్టు. ఆపర్చునిటీ అంటే ఏం లేదండి, ఇది జస్ట్ పొజిషన్ అండ్ మనీ అంతే. పొజిషన్, మనీ, ఫెసిలిటీస్ అండి. అదే ఒకటి అంటే ఐ జస్ట్ గేవ్ అవుట్ మై కన్సర్న్. అది ఇప్పుడు మీరు ఈ సెషన్స్ నేను 3 days ఇంతకు ముందు కూడా సండే సెషన్స్ కొన్ని అటెండ్ అయ్యాను. నాకు ఆఫ్లైన్ అటెండ్ అవ్వటం కుదరటం లేదు. బట్ మేబీ ఆఫ్లైన్ అటెండ్ అయితే ఐ విల్ బి మోర్ క్లియర్. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మేబీ నేను చాలా ఎక్కువ ఆలోచిస్తున్నానేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమో మేబీ అంటే మీరు చెప్పినట్టు ఎవ్రీ స్టేజ్ లో తను బయట ఇన్ఫ్లుయెన్సెస్ లో ఎప్పుడన్నా వచ్చి ఇది ఇలా కదా అన్నప్పుడు డిస్కస్ చేసి, కాదు ఇట్లాగా మన వాల్యూస్ ఇలా ఉంటాయి, మనకి ఇట్లా ఉంటుంది, నువ్వే ఆలోచించుకో, ఇట్లాంటివన్నీ నేను చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇదేంటంటే ఇప్పుడు అవన్నీ నేను హ్యాండిల్ చేయగలిగాను, కానీ ఇది నేను హ్యాండిల్ చేయలేనా అనిపిస్తుంది ఒకటి. ఏమోలే ఆ టైం వచ్చినప్పుడు చూడొచ్చు కదా అని అనిపిస్తుంది ఇంకొకటి. బట్ ఐ డోంట్ నో, అది సడన్ గా రిలేషన్స్ లో ప్రాబ్లం రాకూడదు అన్నది నా పాయింట్. ఎందుకంటే ఇప్పటిదాకా ఫ్యామిలీ అంతా చాలా బాగుంది అనే, అంటే లైఫ్ లో హ్యాపీనెస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నది మా అమ్మాయికి చాలా క్లియర్ ఐడియా ఉందండి. అది తన దగ్గర నుంచి నేను నేర్చుకున్నది కూడా. మనం హ్యాపీగా ఉండటమే ప్రయారిటీ అనేది నేను ఒక విధంగా చెప్పాలంటే మా అమ్మాయి దగ్గర నేర్చుకున్నాను. అది అది ఆ ప్రయారిటీ ఉంది. కాకపోతే అయితే ఏంటంటే ఒకసారి ఏమైతే అంటే అగైన్ ద హ్యాపీనెస్ ఈక్వేటెడ్ టు హ్యాపీగా ఉండడం ప్రయారిటీ, బట్ దట్ ఈస్ ఈక్వేటెడ్ టు డూయింగ్ వాట్ ఎవర్ ఐ వాంట్ అనేది ఉంటే కూడా ప్రాబ్లం అండి మళ్ళీ. ఇప్పుడు నా భయం అది. సో హ్యాపీనెస్ ఇస్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ వాంట్, వాట్ ఎవర్ ఐ లైక్. ఇదని చూడండి, దట్ మీన్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రైజ్ అబోవ్ మై లైక్స్ అండ్ డిస్లైక్స్. ఇప్పుడు మీరు మదర్ గా చూస్తుంటారు, ఎన్నో సార్లు మీ ఓన్ ఇష్టాలు అయిష్టాలు అవి పక్కన పెట్టి ఫ్యామిలీ కోసం చేస్తేనే అందరి బాగు మీకు సాటిస్ఫాక్షన్ వచ్చింది కదండి. అదే రైట్. బియాండ్ లైక్స్ అదే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు గత 3 ఏళ్లుగా నేను జాబ్ మానేసిన తర్వాత గత 3 ఏళ్లుగా జరుగుతున్న డిస్కషన్స్ లో తను నన్ను చూస్తున్న ఏంటంటే, నువ్వు ఫ్యామిలీ కోసం ఇచ్చిన ఇంపార్టెన్స్ నీ కోసం ఇవ్వలేదు. సో దట్ ఈస్ వై నువ్వు అంటే నువ్వు ఒక విధంగా నీకు డిస్సాటిస్ఫాక్షన్ వస్తుందేమో, నేను అది రాకుండా చూసుకోవాలి కదా అనే ఫీలింగ్ లోకి తను వెళ్ళింది. సో ఇది మీకోసం ఆమె ఒక కన్సర్న్, ఆమె కోసం మీరొక కన్సర్న్ ఉంది. సో హర్ నోషన్ ఆఫ్ హ్యాపీనెస్ ఈస్ దట్ we will be happy when we do whatever we like. I mean, this is కొత్త సినిమాలు ఓటీటీలో వచ్చేసిన వాళ్ళన్నీ ఇవి దీన్నే ప్రాపగేట్ చేస్తున్నాయి అన్నట్టు. సో హ్యాపీనెస్ ఈస్ డూయింగ్ వాట్ ఎవర్ యూ లైక్, నువ్వు ఏది కావాలంటే అది చేసుకో అంటున్నాయి అన్నట్టు. యాక్చువల్ గా బేసిక్ కామన్ సెన్స్ ఏంటంటే ఏది కావాలంటే అది చేస్తే ఎవరు ఏమి హ్యాపీగా ఉంటారండి. బేసిక్ వెరిఫై చేసుకొని చూసుకోవచ్చు. తాగాలంటే తాగితే తిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ పోతుంది, ఎలాగో లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ ఉండదు. లాంగ్ టర్మ్ అది ఒకటి ఏంటంటే నా కన్సర్న్ అంతా కూడా ఒకటి అఫ్ కోర్స్ చిన్నప్పటి నుంచి కొంచెం ఎథిక్స్ ఇవన్నీ కూడా అలవాటు అయినాయి కాబట్టి ఐ డెఫినెట్లీ నో దట్ రాంగ్ వేకి అయితే వెళ్ళదు, అంతవరకు నాకు ఆ గ్యారంటీ ఉంది. ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు డిస్కస్ చేస్తుందంతా నిన్నటి నుంచి డిస్కస్ చేస్తుందంతా కూడా ఏంటి, రిలేషన్స్ లో మెయింటైన్ చేసుకుంటూ మనం హ్యాపీగా ఉండడం ఎలా అన్నది మనం ఎక్కువ చెప్తున్నాం. అంటే రిలేషన్స్ కూడా ఆర్ వెరీ ఇంపార్టెంట్. రిలేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. అంటే మొన్నటి దాకా నేను తప్పు చేశానేమో అని అనిపించింది నాకు. అసలు ఈ సెషన్స్ వింటుంటే ఎస్ నేను చేసింది కరెక్టే అని నాకే అనిపిస్తుంది. సో మా అమ్మాయికి దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నదే నా పాయింట్. మేబీ ఇట్ మే టైక్ టైమ్. ఇంకొన్ని సెషన్స్ అటెండ్ అయితే మేబీ చెప్పగలుగుతాను.
సో హైదరాబాద్ లో ఇప్పుడు 1 డే ఫిజికల్ సెషన్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ 22nd కండి, సండే రోజు. సో ఫిబ్రవరి యా 22 వీ హ్యావ్ 1 డే ప్రోగ్రామ్ గచ్చిబౌలిలో అండి. సో అనౌన్స్మెంట్ గ్రూప్ లో పంపిస్తాను. నేను ఇందాక సాయంత్రమే చూసాను, అనుకున్నాను ఐ జస్ట్ వాంటెడ్ తను కూడా వస్తుందేమో చూద్దామా అనుకుంటున్నా. హెచ్సిలోనే ఉంటుంది, బట్ ఐఎమ్ వస్తుందేమో షూర్ చూడాలి. వాట్ ఎవర్ యూ టోల్డ్ అస్ ఆల్రెడీ, మీకు తనకి చాలా మంచి రిలేషన్, మంచి మీ కుటుంబ వాతావరణం ఉంది కాబట్టి ఐ మీన్ త్రూ దీస్ డైలాగ్స్ దిస్ డిస్కషన్ ఇట్ సెల్ఫ్ విల్ క్లియర్ అవుట్ అండి. ఓన్లీ థింగ్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ సొసైటల్ కండిషనింగ్ ఎక్స్పోజర్ దాంతో ఏంటంటే హ్యాపీనెస్ ఇంపార్టెంట్ అంటూనే మళ్ళీ ఇది కూడా హైయెస్ట్ ఇంపార్టెంట్ అనేది కూడా కొంచెం ఈ సీడ్ అనేది ఒక న్యూ జనరేషన్ లో బాగా ప్లాంట్ అవుతుందండి. ఐ మీన్ విత్ యా ఎడ్యుకేషన్ థింగ్స్ అనేది ఈవెన్ మా ఓన్ ఫ్యామిలీలో కూడా చూసాము, చాలా మంచి వాళ్ళు, అన్ని రకాల ఉమెన్ గురించి చెప్తున్నాను నేను. అండ్ కాకపోతే వాళ్ళకి పక్కమటి ఏముందంటే అన్ని కావాలి, కానీ పక్కమటి ఈ ఆఫీస్ లో సర్టెన్ పొజిషన్ కావాలి, సర్టెన్ ఉండాలి అనేది కూడా చాలా గట్టిగా ఉండేది అన్నట్టు. దాంతో చాలా ఇబ్బందులు పడి బట్ లేటర్ రియలైజ్ అయ్యి వాళ్ళ సరైన వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు. సో యాక్చువల్లీ నేను చాలా టఫ్ టైం ఫేస్ చేశానండి. మానేసే టైంలో ఇట్ వాజ్ లైక్, నేనంటే చిన్నప్పటి నుంచి ఇలాంటి పొజిషన్ కావాలి అనుకుని అక్కడ దాకా స్ట్రగుల్ అయ్యి వచ్చిన తర్వాత సడన్ గా దాన్ని వదిలేయడము అనేది నాకు ఒక పెద్ద షాక్ లాగే అనిపించింది. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేకపోవడం ఇంకో పెద్ద, వీళ్ళ కోసమే కదా మానేశాను, స్టిల్ వీళ్ళు ఎందుకు నన్ను ఇట్లాగా ఇచ్చేస్తున్నారు అనేది నాకు చాలా టఫ్ టైం అనిపించింది. బట్ సమ్హౌ ఐ డోంట్ నో, ఇలాంటి వీడియోస్, ఇట్లాంటి సెషన్స్ ఇవన్నీ వినడం వల్ల అనుకుంటా ఐ కేమ్ బ్యాక్ అగైన్. ఓకే సూపర్. ఫైన్, లైఫ్ ఈజ్ లైఫ్, మనం పాస్ట్ ని అసలు అక్కడ వదిలేయాలి అనేది బాగానే అర్థం చేసుకున్నాను. అంతవరకు అయితే ఫైన్. ఎందుకంటే నా ఒక్కదాని హ్యాపీనెస్ మీద టోటల్ ఫ్యామిలీ కూడా డిపెండ్ అయ్యి ఉంది. నేను సరిగా లేకపోతే ఎంటైర్ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. సో ఐ థాట్ ఓకే ఫైన్, మనం హ్యాపీగా ఉంటా, అందరూ హ్యాపీగా ఉంటారు, ఫైన్ అనుకున్నాము. అక్కడికి ఓకే ఫైన్. అయితే నిన్న ఒక ఆవిడ క్వశ్చన్ ఒకటి వేశారు, పెద్దవాళ్ళని డీల్ చేయటం. నిన్ను ఇబ్బంది పెడుతున్నాము. ఇప్పుడు మా పేరెంట్స్ నాతోనే ఉన్నారు, మా ఇన్లాస్ కూడా నాతోనే ఉన్నారు. అఫ్ కోర్స్ మాదేంటంటే 3 portions హౌస్. సో ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంది, నాట్ టోటల్లీ డిపెండెంట్. కానీ ఏంటంటే ఏజ్ మూలాన తప్పదు, కొన్నిటికి మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది, తప్పదు. బట్ వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే నిన్న ఒక ఆవిడ అదే చెప్పారు, నిన్ను ఇబ్బంది పెడుతున్నాను కాబట్టి మేము దూరం వెళ్ళిపోతే బాగుంటుందేమో అనే ఒక థాట్. ఆ థాట్ నుంచి వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలి అని కూడా నేను చాలా ఆలోచించాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఇట్స్ ఓకే, వాళ్ళ థాట్ నన్ను డిస్టర్బ్ చేయకూడదు, లెట్ దమ్ ఫీల్. బట్ యాజ్ ఇట్ ఈస్ రోజులు వెళ్తున్నాయి కాబట్టి లెట్ దమ్ గో హ్యాపీలీ. నిన్న ఇవి కొంచెం ట్రికీ అండి, పెద్దవాళ్ళతోటి డీల్ చేయడం అన్నది దట్ ఈస్ ట్రికీ అనిపించింది. బట్ గోయింగ్ ఆన్, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎఫెక్ట్ కాకూడదు. బయట మీ సెషన్స్ నుంచి నాకు అర్థమైన పాయింట్ అయితే అది, మనం ఎఫెక్ట్ కాకూడదు. సాధ్యమైనంత వరకు ట్రై టు బి, సుధామూర్తి గారు చెప్తారు, ట్రై టు బి డిటాచ్డ్ అట్ ది సేమ్ టైం. అటాచ్మెంట్ లోనే డిటాచ్మెంట్ ఎత్తుక్కోవటం అన్నది ఇంపార్టెంట్ అని. థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్స్ ఫర్ ది సెషన్స్. చాలా బాగుంది. పూర్ణిమ ఆల్సో డిడ్ సంథింగ్ లైక్ దట్ ఓన్లీ, బట్ ఇప్పుడు టైం లేదు, తర్వాత మళ్ళీ షేర్ చేస్తాను. ష్యూర్ నేను ఈసారి ఆఫ్లైన్ సెషన్ అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా అండి, ఎనీ క్వశ్చన్స్, ఎనీ షేరింగ్? We have 5 minutes, 5-10 minutes. హరి, వన్ ఆఫ్ ద క్వశ్చన్స్, ఒకసారి ఒక పార్టిసిపెంట్ సెకండ్ డే అనుకుంటాను ప్రాస్పెరిటీ గురించి టాపిక్ వచ్చినప్పుడు నేను పేరెంటింగ్ సెషన్లో కవర్ చేస్తాం ఇది అని చెప్పాను. ఐ డోంట్ నో ఆ క్వశ్చన్ అడిగిన అతను ఉన్నారో లేదో తెలియదు కానీ, బట్ క్వశ్చన్ వాజ్ అబౌట్ మన పిల్లలు మనం ఆస్తి కోసం అని చెప్పేసి బాగా సంపాదించి పిల్లల కోసం అని చెప్పి, ఫ్యూచర్ కోసం అని చెప్పేసి చాలా దాచిపెట్టుకుంటాం కదా. అదే మన పిల్లలు వచ్చేసి దాన్ని వాళ్ళు చెడు అలవాట్లకు వెళ్ళి ఒక్క రోజులో దాన్ని మొత్తం ఖర్చు చేసేయచ్చు ఎంత సంపాదించినా కూడా. సో అన్న దాని మీద ఒక టాపిక్ వచ్చింది. సో అది ప్రాస్పెరిటీ పరంగా నేను కొంతవరకు చెప్పాను, బట్ పేరెంటింగ్ లో ఇది కొంచెం డీటెయిల్ గా కవర్ చేస్తాం, మన పిల్లలు అలా అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి కొంచెం డిఫర్ చేశాను. సో దాన్ని మేబీ యూ కెన్ టేక్ ఇట్ అప్.
I'll take, but before that, ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ అండి? హాయ్ హరి గారు, గుడ్ ఈవినింగ్ అండి. హలో అండి, శరత్ గారు. సార్ ఒక చిన్న క్వశ్చన్ అండి. యాక్చువల్గా మా బాబు అన్నిటిలో యాక్టివ్గా ఉంటాడు సార్. ఒక స్టడీస్లో కొద్దిగా డల్ అవుతాడు సార్. సో దాన్ని ఎలా డీల్ అనేది కొద్దిగా సజెషన్ ఇస్తారు. అంటే స్టడీస్ లో కూడా కొంతమంది పిల్లలు రీడింగ్ లో బాగుంటారు, రైటింగ్ చేయరు. ఐ మీన్ రీడింగ్ లిజనింగ్ బాగుంటుంది సార్. రైటింగ్ వచ్చేసరికి స్లో అయిపోతుంది. మనం ఒక పక్కన కూర్చొని కొద్దిగా మదలించాలి, లేకపోతే ఓ దెబ్బ వేస్తే అన్నీ వచ్చేస్తాయి అనమాట, ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. సో అప్పటికి కంట్రోల్ చేసుకుంటాను కొట్టకుండా. అదే కొంచెం సపోర్ట్ చేయడమే అండి. అంటే చాలా మంది పిల్లలు ఒక డిఫరెంట్ స్టేజ్ లో డిఫరెంట్ గా ఉంటారండి. ఇప్పుడు మా ఫ్యామిలీలోనే చూశాను, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు చూశాను, వేరే పిల్లలు చూశాను. రైట్, ఒకసారి ఫ్యూ ఇయర్స్ అలా ఉంటారు, దెన్ దే పికప్ అండి. అంటే ఫస్ట్ థింగ్ నాకు ఏమనిపిస్తుంది అంటే, మన మనస్సులో కూడా మన పిల్లోడి గురించి వీడు స్లో అని కానీ వీడు అలా అని కానీ మనం లేబుల్ లేకుండా మంచిగా యాక్సెప్ట్ చేయడం ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ థింగ్, ఓ సంవత్సరం వెనుకబడ్డా ఏం కాదు, 2 సంవత్సరాలు వెనుకబడ్డా తర్వాత ఇవన్నీ కలిపి అసలు నిజంగా చెప్పాలంటే ప్లాటో ఏం చెప్తాడంటే, ఇది గ్రీక్ ఫిలాసఫీ అంటారు కదా, అసలు 15 ఏళ్ళు 18 ఏళ్ళు పిల్లోడిని అసలు స్కూల్ పంపించాడండి. స్కూల్ సిలబస్ అంతా పెద్ద అయ్యాక 1 సంవత్సరం నేర్చుకోవచ్చు అని చెప్తాడు అన్నట్టు. నిజంగా చెప్పాలంటే 4వ తరగతి పిల్లోడికి ఏబిసిలు నేర్పించడమే అసలు ప్రాబ్లం చెప్పాలంటే. స్కూల్ ఎడ్యుకేషన్ కూడా అంతంత మాత్రమే. కాకపోతే ఇంకా మోర్ దెన్ 90% చిల్డ్రన్ బాగానే కోప్ అవుతున్నారు, చేస్తున్నారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఐ మీన్ దీస్ థింగ్స్ డు నాట్ మేక్ సెన్స్ టు సమ్ చిల్డ్రన్ అండి. వై దీస్ ఆర్ రిక్వైర్డ్, ఇలా ఇంట్రెస్ట్ అనిపించదు, చేయరు అలా అని చెప్పి వాళ్ళ ఇంటెలెక్చువల్ కేపబిలిటీ కానీ ఇంకా మంచిగా ఉందామని కానీ అది లేవని కాదు. వాట్ ఐ వుడ్ సే ఇస్ దట్ రైట్ ఫీలింగ్ టువర్డ్స్ ద చైల్డ్. అండ్ మన మనసులో కూడా వీళ్ళు తక్కువ అని కానీ ఏదో వద్దని కానీ అనుకోవద్దండి. అండ్ మేబీ ఇంకొంచెం కంఫర్టబుల్ స్కూల్లో ఉంచడం, మనం మోర్ అండ్ మోర్ సపోర్ట్ చేస్తే సూనర్ ఆర్ లేటర్ దే విల్ పికప్ అండి. అండ్ నథింగ్ టు వరీ అండి. కొంచెం చదువుకోకుండా ఏం కాదు, దే విల్ పికప్ అండ్ బికమ్ బెటర్ అండి. ఐ మీన్ ఐ హావ్ సీన్ ఐఎమ్ ఆల్సో ఐఎమ్ ఏ ప్రొఫెసర్. ఐ సీ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్సో. అసలు టాప్ కాలేజీలో వచ్చిన వాళ్ళు సక్సెస్ అవుతారని ఏం లేదు, టాప్ కాలేజీకి వచ్చినా కూడా హై మార్క్స్ వచ్చిన వాళ్ళు సక్సెస్ అవుతారు, తర్వాత సక్సెస్ అవ్వడం ఏం లేదు. సో థింగ్స్ హ్యాపెన్ టు, మీరు కూడా చూస్తుంటారు కదా మీ లైఫ్ లో కూడా, ఫ్రెండ్స్ వాళ్ళు ఎంతమంది చూస్తుంటారు కదా, ఎంతో టాపర్లు గీపర్లు వచ్చిన వాళ్ళకు అంత తేడా ఉండదు లాంగ్ స్కీమ్ ఆఫ్ లైఫ్ లో. సో అలా ఇంకొంచెం మనం బ్రాడ్ గా ఉండి పర్టికులర్లీ ఫీలింగ్ టువర్డ్స్ ద చైల్డ్, ఈ యొక్క ఫెయిల్యూర్ అని కానీ ఒక స్లో అని కానీ అలా కాకుండా రైట్ ఫీలింగ్ తోని మనం గైడ్ చేస్తూ ఉంటే ఎనఫ్ సపోర్ట్ ఇవ్వడం కూడా అండి. మేబీ డిఫరెంట్ బుక్స్ కానీ డిఫరెంట్ వేలో వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కానీ, కొంచెం మనలో ఫస్ట్ ఫీలింగ్ కరెక్ట్గా ఉంటే ఇంకా ఏం చేయొచ్చు అనే ఐడియాస్ కూడా మనకు వస్తాయండి. క్రియేటివ్గా ఐడియాస్ కూడా మనకు వస్తాయి ఏం చేయొచ్చు అనేది. అండ్ ఇంకా ఓపిక ఉండడం అనేది మనం కూడా నేర్చుకోవాలి అండి. అండ్ మీకు సపోజ్ అంతా కుదరట్లేదు అనుకోండి, మేబీ యూ కెన్ చేంజ్ ఇట్ టు లిటిల్ కంఫర్టబుల్ స్కూల్ ఆర్ అరేంజ్ సమ్ మంచి నైస్ టీచర్ అరేంజ్ చేయడము అలా కూడా ఏమైనా చేయొచ్చేమండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా, ఇంకా ఎనీ క్వశ్చన్ అండి ఆన్ కేర్ గైడెన్స్ వాట్ ఎవర్ ఈస్ డిస్కస్డ్? హోమ్ స్కూల్ వర్సెస్ కన్వెన్షనల్ స్కూలింగ్. తిరుమల ప్రసాద్ గారు, మీరు ఏమైనా క్వశ్చన్ అన్మ్యూట్ చేసి అడిగితే బాగుంటుందండి, ఇన్స్టెడ్ ఆఫ్ వర్డ్ కన్నా. హోమ్ స్కూల్ అనేది కొంతమంది కన్సర్న్ అనుకుంటాను నేను, బట్ ఎనీవే ఐ షేర్ వాట్ ఎవర్ ఐ అండర్స్టాండ్. లైక్ కంటెంట్ ఫిక్స్ చేసి అది అదే కంటెంట్ ని స్కూల్ వాళ్ళు చెప్తున్నారా ఇంట్లో వాళ్ళు చెప్తున్నారంటే దాంట్లో అయితే పెద్ద తేడా అనిపించదండి నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us say సేమ్ సిలబస్, సేమ్ కరికులం, సేమ్ థింగ్ యూఆర్ డూయింగ్ ఇట్, బట్ ఇట్ ఈస్ స్టార్ట్ బై టీచర్స్. తిరుమల ప్రసాద్ గారు, యా. ఈ మధ్యన ఇది ట్రెండ్ మొదలవుతుందండి. కొంతమంది పేరెంట్స్ దే ఆర్ హోమ్ స్కూలింగ్ దేర్ చిల్డ్రన్ వితౌట్ సెండింగ్ దెమ్ టు కన్వెన్షనల్ స్కూల్స్. అండ్ 10th ఎగ్జామ్ ఏమో దే ఆర్ మేకింగ్ దెమ్ రైట్ త్రూ దట్ నేషనల్ ఓపెన్ స్కూల్ ఆర్ అట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి.
దాని ద్వారా చేయించి దెన్ దే ఆర్ మేకింగ్ దెమ్ గో ఫర్ గ్రాడ్యుయేషన్ లెవెల్. అండ్ సమ్ ఆఫ్ దెమ్ దే ఆర్ క్వైట్ సక్సెస్ఫుల్ ఆల్సో. సో సిచ్యువేషన్ అండి, ఒక్కొక్కరేమో బయటికి చూడడానికి అందరూ హోమ్ స్కూల్ చేస్తున్న ఒక 4 పేరెంట్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ నలుగురు హోమ్ చేస్తున్నారు అనిపిస్తారు, కానీ ఒక్కొక్కరి మోటివేషన్, ఒక్కొక్కరి క్లారిటీ, ఒక్కొక్కటి మోటివేషన్ డిఫరెంట్ అండి ఎందుకు హోమ్ స్కూల్ చేస్తారు అనేది. కొంతమందికి వాళ్ళకి కావాల్సింది మళ్ళీ అదే ఐఐటి ర్యాంకులు, మళ్ళీ అదే జాబ్లు, అదే ఉద్యోగం, అదే ప్యాకేజే కావాలి. ఓకే, ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఆ స్కూల్ కంటే వీళ్ళు ఇంట్లో ఇంకేదో ఎక్స్ట్రా చేయగలగం అనే మోటివేషన్ చేస్తున్నారు. దాంట్లో అయితే నాకు పెద్ద ఏమి తేడా అనిపించదు. దట్ ఈస్ సో బిగ్ డీల్ ఇన్ ఇట్. But there are some people who do homeschooling for a different reason, and they feel, the conventional school takes a very traditional approach, doesn't give freedom, and the child may have certain capabilities, వేరే డైరెక్షన్ తీసుకెళ్దాం వాళ్ళు చేస్తారు. అలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఏ ఫ్రెండ్, దే ఆర్ డూయింగ్ హోమ్ స్కూలింగ్ ఫర్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ రీజన్ అండి. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కల్చరు, సర్టన్ ట్రెడిషనల్ సిస్టమ్స్ ఏవైతే ఫాలో అవుతారో అవి పిల్లల్లో ఫస్ట్ రావాలి. ఈ 4 ABCDలు ఇప్పుడు కాకుండా తర్వాత నేర్చుకుంటారు అనే క్లారిటీతో చేస్తున్నారు. They're not bothered about the education అంటే సో కాల్డ్ స్కోర్స్, మార్క్స్, కెరియర్ అచీవ్మెంట్స్ తో కాదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అండి ఎందుకు హోమ్ స్కూల్ చేస్తున్నారు అనేది కూడా. అండ్ ఆల్ కన్వెన్షనల్ స్కూల్స్ అనేవి, రెగ్యులర్ స్కూల్స్ అనేవి బ్యాడ్ అనేది కూడా కాదండి. మెనీ స్కూల్స్ ఆర్ బ్యాడ్, బట్ దేర్ ఆల్వేస్ గుడ్ స్కూల్స్ ఆల్సో అండి. సో అంటే బేసికల్లీ ఫర్ హోలిస్టిక్ రీజన్స్ ఓన్లీ దే ఆర్ ప్రిఫరింగ్ హోమ్ స్కూలింగ్. అదే అండి, హోలిస్టిక్ గా ఇవన్నీ స్కూల్ ఉండదు. ఇవన్నీ నేనేం చెప్తున్నానంటే, ఇద్దరు పేరెంట్స్ హోమ్ స్కూల్ చేస్తాడు, ఒకడు హోలిస్టిక్ ఇంట్లో కూడా ఇవ్వకపోవచ్చు కదా. అలానే దే కెన్ బి కన్వెన్షనల్ స్కూల్ విచ్ ఇస్ గివింగ్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్, అది కూడా పాసిబుల్ కదండి. అవునవును, ఆ క్లారిటీ ఇంపార్టెంట్. ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అంటున్నాండి. ఇప్పుడు దేర్ ఆర్ హోమ్ స్కూల్ వేరే ఇంట్లోనే ఉంటారు కానీ 4 ట్యూషన్ సార్లు వచ్చి చెప్పిపోతారండి, ఏముంది. అవునవును, అదేముంది. ఇంకోటి వాళ్ళ అమ్మ నాన్న చెప్తారు, అలా రకరకాలుగా ఉన్నదండి అదంతా. సో మోటివేషన్ బిహైండ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వై హోమ్ స్కూల్ ఆర్ వై కన్వెన్షన్ స్కూల్ అనేది, అసలు వై స్కూల్ ఎటాల్ అనే క్లారిటీ మోర్ ఇంపార్టెంట్ అండి. అప్పుడు కన్వెన్షన్ స్కూల్ పంపించిన పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఏం చూసుకోవాలి, హోలిస్టిక్ ఎడ్యుకేషన్ రావాలి అనేది ఫిక్స్డ్. అంటే అది ఎక్కడ వస్తే అక్కడ పంపిద్దాం, ఏముంది. ఇప్పుడు నాకు హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఇచ్చే స్కూల్ ఇంటి పక్కనే ఉందని పంపిస్తే ప్రాబ్లం ఏంటి? నాకు చుట్టుపక్కల చూసినా లేదు, అప్పుడు నేను ఇంటి దగ్గర నేను చూసుకోవడానికి బాధ్యత తీసుకోవాలనుకుంటున్నాను, తీసుకోండి. లైక్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ దర్ చాయిసెస్ కదా. అల్టిమేట్లీ పిల్లోడు అన్ని రకాలుగా డెవలప్ అవ్వాలనేది ఎవరికైనా కావాల్సింది. కొన్ని స్కూల్స్ కూడా, కొన్ని గురుకుల్ స్కూల్స్ ఉన్నాయి, అవి కూడా నాన్ కన్వెన్షనల్ మెథడ్ లో దే ఆర్ ప్రిపేరింగ్ చిల్డ్రన్. అంటే ఫార్మల్ ఎగ్జామ్స్ లేకుండా ఓన్లీ త్రూ ఎక్స్పీరియన్స్. అంటే ఉన్నాయండి దే డోంట్ ఎగ్జామ్స్ గ్రేడింగ్ చేయరు, బట్ యాజ్ దే ప్రోగ్రెస్ ఫైనల్లీ 10th లెవెల్లో మాత్రం ఓపెన్ స్కూల్లో ఎగ్జామ్ రాయిస్తారు, జస్ట్ టు గెట్ ఎ ఫార్మల్ సర్టిఫికెట్. అట్లా సమ్ పీపుల్ ప్రిఫరింగ్ దట్ ఆల్సో. నేను అదే అంటున్నానండి, ఇప్పుడు ఒక చైల్డ్ ఆల్టర్నేట్ స్కూల్కి వెళ్ళి కూడా ఒక యూజ్లెస్ ఫెలో లాగా తయారయ్యే అవకాశం అయితే ఉందండి. ఓకే, అండ్ ఒక చైల్డ్ అవకాశం చాలా తక్కువ అలాంటి స్కూల్స్ లో. నేను అదే చెప్తున్నాండి, అవకాశం అదొక అజంప్షన్. మీరు చూడాలి, స్కూల్స్ కూడా చూడాలండి, ఏ స్కూల్ ఎందుకోసం ఉంది, వాళ్ళ ఆబ్జెక్టివ్ క్లారిటీ ఉంది, ఏ అప్రోచ్ తీసుకుంటారు అనేది. దట్స్ వై ఐఎమ్ నాట్ సేయింగ్ ఇందులో అంత పర్ఫెక్ట్ ఉంది, అందులో అంత పర్ఫెక్ట్ లేదు అనేది ఏది అనట్లేదండి నేను. వాళ్ళు ఏ క్లారిటీతో పెట్టారు. చాలా సార్లు ఆల్టర్నేట్ స్కూల్స్ కూడా ఎట్లా ఉంటాయి ఏంటండి, దే ఆర్ జస్ట్ యూజింగ్ సమ్ మెథడ్, వాట్ ఆర్ దే ట్రైయింగ్ ఫర్ అనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం ఉన్న సిస్టమ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఏమో బాగా క్లియర్గా ఉంది, బట్ ఏంటి అనే దాంట్లో క్లారిటీ లేదు మళ్ళీ. సో అప్పుడు కూడా కన్ఫ్యూజన్ అయిపోద్దండి. ఇందాక చెప్పినట్టుగా, వేరే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినట్టుగా, నా ఇష్టం ఉన్నది చేయించడం అనేది గొప్పలాగా కూడా అయిపోద్దండి. ఒక బాధ్యత కానీ, ఒక అడ్జస్ట్మెంట్ కానీ అది లేకుండా మరి సెల్ఫ్ సెంట్రిక్ అప్రోచెస్ కూడా నేను చూసానండి. ఏది హార్డ్ థింగ్స్ ఉంటాయండి, అవి ఏమి ఇష్టంగా ఉండవు ఎవరికి, అది బాధ్యతగా చేయాల్సిందే కదా. అవును, అది లేకుండా చేసామనుకోండి, అప్పుడు కూడా ఇర్రెస్పాన్సిబుల్ అయిపోతారండి మళ్ళీ. సో అండ్ చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయండి స్కూల్ అంటే, అది విల్ డిస్కస్ సమ్ అదర్ టైం. సో అయితే ఆ ప్రాస్పెరిటీ రిలేటెడ్ క్వశ్చన్ గురించి మళ్ళీ చేయాలి ఏంటండి. సో యాక్చువల్గా అది ప్రాస్పెరిటీ క్వశ్చన్ కాదు, ఆస్తులకు సంబంధించిన క్వశ్చన్ చెప్పాలంటే, ఇఫ్ ఐ అండర్స్టూడ్ ఇట్ కరెక్ట్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం
ఫిజికల్ ఫెసిలిటీస్ని వాటి పాత్ర ఏంటని అర్థమైందా లేదండి? వాటి పాత్ర పోషణ, రక్షణ, సదుపయోగం అండి. అది తప్ప ఇంకోటి లేదు. అది కాకుండా అక్యుములేషన్ చేస్తున్నాము అంటే, మోర్ దెన్ రిక్వైర్డ్ అక్యుములేషన్ చేస్తున్నాము అంటేనే మనం ఆ ఫిజికల్ ఫెసిలిటీస్ ద్వారా ఏ సైకలాజికల్ సేఫ్టీను, సెక్యూరిటీను, లేకపోతే సోషల్ వ్యాలిడేషన్ అంటే నలుగురు మనల్ని గొప్ప అనుకోవాలనో, లేకపోతే అది ఉంటే నా పిల్లోడికి పెళ్లి సంబంధం వస్తుందనో, ఇలాంటి అన్నిటికీ సెల్ఫ్ రిలేటెడ్, రిలేషన్షిప్ రిలేటెడ్ అవసరాలు తీర్చుకోవడానికి ఆస్తులని, వస్తువులని వాడుకుంటున్నాం అంటే మనమే అసలు చాలా రాంగ్ ఉన్నామండి. రాంగ్ ఉండి అక్యుములేట్ చేసి అలా పెట్టుకుంటాం. వాటిని ఇంకో జనరేషన్ పాస్ చేసి వాడు కూడా వాటిని అలానే చేయాలనుకోవడం అనేది అసలు ఒక రాంగ్ ఫార్ములేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? సో మనం ఒక అండర్స్టాండింగ్, ఒక రాంగ్ అండర్స్టాండింగ్ చేసాము. తర్వాత వాళ్ళకి ఇంకొక రాంగ్ అండర్స్టాండింగ్ తో వాటిని ఏమనుకుంటున్నాడు, ఫిజికల్ ఫెసిలిటీ ద్వారా నేను దేనికి అన్ని ఎంజాయ్మెంట్ కోసమే కదా అని వాటిని ఎంజాయ్మెంట్ పర్పస్ లాగా వాడుతుంటారు. బట్ రియల్ ఎంజాయ్మెంట్ ఈజ్ ఇన్ ద సెల్ఫ్ అండి. రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్స్ ఆర్ ద రియల్ ఎంజాయ్మెంట్. బట్ ఫిజికల్ ఫెసిలిటీ ఎంజాయ్మెంట్ ఎలా వస్తుంది? సెన్సరీ ప్లెజర్. అంటే మీరు టూర్లకు వెళ్తారు, అయ్యే డబ్బులతో టూర్లకు వెళ్తారు, ప్లెజర్, ఏదో ఒక ప్లెజర్ సాధించుకుంటారు. దాంతో you spend these resources to get some or the other pleasure through some or other means of body. ఇప్పుడు ఇంకో టూర్ వెళ్తారండి, ఇంకో కంట్రీ వెళ్తారు, ఏంటి చూసేది? అక్కడికి వెళ్ళి ఈ కళ్ళతోనే అక్కడ ఉన్న అది ప్రకృతి అయినా అది కూడా మళ్ళీ భౌతిక పరమైనది, దాన్ని చూడడం ద్వారా ఆనందం పొందాలనుకుంటున్నాను. సో ప్లెజర్ కాస్ట్ ఎ లాట్ అండి. దట్ ద మూమెంట్ యూ ట్రై టు గెట్ సాటిస్ఫాక్షన్ ఆర్ హ్యాపీనెస్ త్రూ యువర్ బాడీ by looking at things, by listening things, by eating things, by sleeping, that costs a lot of money. సో దానికోసమే యాక్చువల్గా ఖర్చు అయ్యేది. నిజమైన అవసరాలకి యాక్చువల్గా అంత మనీ కూడా అవసరం ఉండనే ఉండదు. సో వన్ జనరేషన్ వి థింక్ దట్ వీ షుడ్ నాట్ స్పెండ్ అండ్ అక్యుములేట్ అని స్పెండ్ చేసుకోవచ్చు. ఇంకో జనరేషన్ దీన్ని ఇప్పుడే ఖర్చు చేసి ఇప్పుడే చేద్దామని అనుకుంటవచ్చు. ఇప్పుడు అందుకే ఎవరు ఎల్ఐసీలు తీసుకోవట్లేదు కదా, ఎందుకు నాకు చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి చేయడానికి ఇప్పుడున్నప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను. సో ఇవన్నీ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాంగ్ అండర్స్టాండింగ్ అండి. రియల్ అండర్స్టాండింగ్ ఈజ్ the physical facility role is only poshana, rakshana, sadupayogam. That is nurture, protection, right utilization. Beyond that, none of us need any physical facilities, because real satisfaction comes from right understanding and relationship. And we have to invest there. అలా మనం ఇన్వెస్ట్ చేస్తుంటే అప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా కరెక్ట్గా దే ఆల్సో అండర్స్టాండ్ ద రోల్ ఆఫ్ ఫిజికల్ ఫెసిలిటీస్ అండ్ దే విల్ యూటిలైజ్ దోస్ ఫెసిలిటీస్ ప్రాపర్లీ. అన్ఫార్చునేట్ అండి, ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు అలా స్పెండ్ చేస్తున్నారు అంటే అలా స్పెండ్ చేసిన తర్వాత ఏదో కిక్ వస్తుందో, ఏదో హ్యాపీనెస్ వస్తుందని కదా చేస్తుంది. అంటే దాని అర్థం వాళ్ళకి హ్యాపీనెస్ మార్గం ఇంకా తెలియలే కదా. అంటే యాజ్ అ పేరెంట్స్ వీ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ గైడింగ్ దెమ్ టువర్డ్స్ వేర్ యాక్చువల్లీ యూ కెన్ గెట్ ద రియల్ హ్యాపీనెస్ అనేది. సో ఐ మీన్ ఒక జనరేషన్ ఫెయిల్యూర్ అన్నట్టు. ఇంకా మన ఎప్పట్లో ర్యాకింగ్ ఉందా, వాళ్ళే ఎలా ఉన్నారా అనేది ఇంకా వీ హ్యావ్ టు సీ కేస్ టు కేస్ బేసిస్. బట్ ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ not having right understanding. Okay అండి. సో I think time up 10 కూడా దాటిపోయింది. If any last question is, we'll take, otherwise we'll end the session అండి. ఓకే ఓకే అండి, ఏ క్వశ్చన్స్ లేకపోతే విల్ ఎండ్ ద సెషన్ అండి. సో అందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. ఓకే చూడ ఇక్కడ